शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्तं शुचिस्मितं देवं निस्सीममहिमान्वितं कवचं शिष्यगणस्य भिषजं भवरोगिणाम् आत्मज्ञानप्रदातारमवाङ्मानसगोचरं सद्यः सिद्धिकरं गुरुं नमामि स्वात्मनायकम्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम्। सभायै नमः। కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా మీ అందరి ముందు కూర్చుని మాట్లాడే అవకాశం కల్పించిన పరమాత్మకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యాత్మ రామాయణము బాలకాండ అనే అంశం మీద నాకు తోచిన 4 మాటలు మీతో పంచుకుంటా. అయితే ఈ రామాయణము వాల్మీకి రామాయణం ఉంది కదండి, మళ్ళీ ఆధ్యాత్మ రామాయణం ఏమిటి, ఈ అధ్యాత్మ రామాయణం యొక్క అవకాశం ఏమిటి, అవసరం ఏమిటి, వీటి మీద చర్చల్లో ఇది ముందా, వాల్మీకం ముందా, అధ్యాత్మ రామాయణం ముందా అనే పెద్ద చర్చలు కూడా ఉన్నాయి. ఏవి ఏవైనప్పటికీ కూడా రాముడు మానవ మాతృడుగా మాత్రమే సంచరించాడు అనేటటువంటి ప్రధానమైన భూమికగా చెప్పుకుంటూ వాల్మీకి రామాయణం ఉంటే, పరమ పురుషుడైనటువంటి పరమాత్మయే శ్రీరామచంద్రమూర్తి అని ప్రతిపాదించేటటువంటి గ్రంథము అధ్యాత్మ రామాయణం. ఏమంటే రెండు విభిన్న కోణాలని చెబుతున్నాయి కదా, మరి ఏది నిజం ఇందులో? ఇది నిజమా అది నిజమా అంటే రెండూ నిజమే. ఇందులో సందేహించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎలా అంటే, ఇప్పుడు రామాయణమే తీసుకోండి. వాల్మీకి రామాయణంలో రాముడు పుడతాడు. పుట్టి ఇలా కన్ను తెరిచి కళ్ళు మూసి కన్ను తెరిచే లోపల పెళ్లి మాటలు నడుస్తూ ఉంటాయి. మరి మధ్యలో ఏం చేశాడు రాముడు? ఏం చేయలేదా? ఏదో చేశాడు. అట్లా అనేక సందర్భాల్లో మనకు కొన్ని లింకులు కనపడవు. అక్కడ మనం ఊహతో పూరించుకుంటూ ఉంటాం. అట్లాంటి ఊహాపూరణలకు కావాల్సిన అంశాలన్నీ కూడా మనకి అధ్యాత్మ రామాయణంలో అక్కడక్కడ చక్కగా కనపడతాయి. ఇది ఒక పార్ట్. ఈ అధ్యాత్మ రామాయణం ఎలా ప్రారంభమైంది అంటే, దేనికి అదే ఏ గ్రంథానికి ఆ గ్రంథంగానే వ్యష్టిగానే చూడాలి, కానీ దాన్ని దీన్ని దానిలోకి కలిపి చూడకూడదు. ఇది పార్వతీ పరమేశ్వర సంవాదముగా ప్రారంభమవుతుంది ఈ గ్రంథం. సాధారణంగా ఏ శాస్త్ర విషయాన్ని ప్రతిపాదించినా మనకున్నటువంటి గ్రంథాల్లో అది విష్ణు పారమ్యమా శివపారమ్యమా పక్కకి పెడదాం. ఏ పారమ్యం అయినప్పటికీ కూడా పార్వతీ పరమేశ్వర సంవాదంగానే ప్రారంభమవటం మనం గమనిస్తూ ఉంటాం. పార్వతి పరమేశ్వరుడిని అడగటం, పరమేశ్వరుడు విషయం చెప్పటం, ఇది ఈ ప్రకారంగానే నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ గ్రంథం కూడా పార్వతీ పరమేశ్వర సంవాదంగా ముందు ప్రారంభం అవుతుంది. ఈ గ్రంథంలో బాలకాండలో 1, అయోధ్యకాండే అనుకుంటా రెండోది, రామ హృదయము రామ గీత అని 2 అత్యంత ప్రధానమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. ఈ 2 కేవలం పారాయణ చేసుకుంటే, 2 అంటే 2 పారాయణ కాదు, ఏ ఒకటైనా సరే పారాయణ చేసుకుంటే చెప్పే ఫలితాలు అనేకం. ఇక పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, విశ్వోద్భవ స్థితిలయాదిషు హేతుమేకం మాయాశ్రయం విగత మాయ
అచింత్య రూపం ఆనంద సాంద్రమమలం నిజబోధ రూపం సీతాపతిం విదిత తత్వమహం నమామి పఠంతి ఏ నిత్యమనన్యచేతసః శృణ్వంతి చాధ్యాత్మిక సంజ్ఞికం శుభం రామాయణం సర్వపురాణ సమ్మతం నిర్ధూత పాప హరిమేవ యాంతి తే అనేటటువంటి ఫలశ్రుతి ముందుగానే చెప్పబడింది ఇక్కడ. అంటే ఈ విశ్వము యొక్క ఉత్పత్తి స్థితి లయములకు కారణమైన వాడు మాయను ఆశ్రయించి మాయని తనలోగా ఉంచుకుని మాయకు తాను అతీతుడై ఈ విశ్వాన్నంతటినీ సృజించినటువంటి ఊహకి అందనటువంటి అవాంగ్ మానస గోచరుడైనటువంటి ఆనంద ఘనుడైనటువంటి ఉపాధిచే కలిగే రాగాది దోషాలన్నీ పోగొట్టేటటువంటి అయినటువంటి ఆ సీతాపతికి నేను నమస్కరించి మొదలెడుతున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఈ రాముణ్ణి ఎలా ప్రతిపాదించాడు? విశ్వం యొక్క ఉత్పత్తి స్థితి లయము గురించి చెప్పారు. ఈ పని ఎవరు చేస్తారు? ఇది ఎవరి కార్యక్రమం? దీని నుంచి ముందుకు కొంచెం వెళ్ళటానికి ముందు కొన్ని ముఖ్య విషయాల్ని మనం ఇతరత్రా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ గ్రంథము ప్రధానముగా తత్వాన్ని ప్రతిపాదించే గ్రంథము కనుక ఆ తత్వము తెలియాలి అంటే వేదాంత శాస్త్రములో చెప్పబడినటువంటి కొన్ని అన్ని చెప్పుకోలేము. ఉన్నదే సమయం 2 గంటలు కాబట్టి అన్నీ చెప్పుకోలేము. కొన్ని ప్రధానమైన విషయాలన్నా చెప్పుకుని ముందుకు వెళ్ళాలి. అసలు ఏమీ లేని స్థితి ఏమిటయ్యా అంటే ఒక సత్తా మాత్రమే ఉంది, సత్ పదార్థం మాత్రమే ఉంది. ఆ సత్తా మాత్రముగా ఉన్న పదార్థము ఎంత అనాదియో తన సంకల్పము చేత ఈ సృష్టి కార్యము నిర్వహించడానికి అజ్ఞానము లేక మాయా లేక ప్రకృతి, ఈ పేర్లు ఏవైనా పెట్టుకోండి, అజ్ఞానం అనండి, మూల ప్రకృతి అనండి, మాయా అనండి, ఏ పేరైనా పెట్టుకోండి. ఇది కూడా ఆ సత్తా ఎంత నిర్గుణ పరబ్రహ్మము ఎంత అనాదియో ఇది కూడా అంతే అనాది. ఇవి రెండు ఒకటిని ఒకటి విడిచి ఉండవు. ఈ మూల ప్రకృతి నిర్గుణ బ్రహ్మమును ఆశ్రయించి తద్వారా మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చినదే దానినే ఆనందమయ కోశము అంటారు. అయితే ఇక్కడ ఈశ్వరుడు అనే పేరుతో ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది. అంటే నిర్గుణ పరబ్రహ్మమునకు ఎటువంటి కర్తృత్వము కానీ భోక్తృత్వము కానీ లేవు. ఆయన ఇది చేస్తాడు ఇది చెయ్యడు అనేది లేదు. కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. ఆయన అచింత్యుడు, అసంగుడు, నిర్గుణుడు, నిరంజనుడు, ఎటువంటి లేపనాలు పూసుకోలే. అలాంటి తత్వము శుద్ధ చైతన్య తత్వము అది. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగుదాం. మా ఇంట్లో ఒక చిన్న పిల్లాడు పుట్టాడు. వాడికి ఏం పేరు పెట్టాలి? ఇది పెద్ద సమస్య మాకు. మా ఇంట్లో పుట్టిన పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అంటే బాగా ఆలోచించి నేనేదో పేరు చెప్పాను. కాసేపు కౌస్తుభ్ అనుకుందాం. మా ఇల్లాలు ఇంకో పేరు చెప్పచ్చు, తనకి నచ్చింది. సాత్విక్ అనుకుందాం. వాళ్ళ అమ్మా నాన్నలకి మరో పేరు నచ్చచ్చు, కాసేపు కౌశిక్ అనుకుందాం. ఇప్పుడు ఇంతకీ ఈ పిల్లాడిది ఏం పేరు? వాడికంటూ స్వతహాగా పుట్టినప్పటి నుంచి ఏ పేరు లేదు. నాకు నచ్చిన పేరు నేను ఒకటి పెట్టుకున్నాను, తనకి నచ్చింది తాను పెట్టుకుంది, వారికి నచ్చింది వాడు పెట్టుకున్నాడు. అన్నిటికీ వాడు పలుకుతున్నాడు. ఇప్పుడు వాడి పేరు కౌస్తుభ, వాడి పేరు సాత్విక, వాడి పేరు కౌశిక, వాడి పేరు రామకృష్ణరావు గారా, వాడి పేరు ఏమిటి అంటే తెలియదు. వాడికి ఆ పేరు లేదు, కానీ వాడిని ఏ పేరుతో పెట్టినా పలుకుతున్నాడు. ఇది విషయం. అంచేత శివుడు ప్రధానము, శివపారమ్యము అని కొట్టుకునే శివుడని పిలిచినా పలికేది వాడే.
నారాయణ అని పిలిచి వైష్ణవంతో పిలిచినా వాడే, మరో పేరుతో పిలిచినా వాడే, పలికేది ఒకడే. ఇది తెలియక ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మనలో మనకి విభేదాలు సృష్టించేటటువంటి ప్రక్రియ విపరీతంగా పెరిగిపోయింది. విపరీతం అంటే విపరీతం. నిజానికి అసలు సంగతి ఈ కొట్టుకునే ఎవ్వరికీ తెలియదు. విష్ణువే గొప్ప, శివుడే గొప్ప అనేటటువంటి కొట్లాట ఏదైతే జరుగుతోందో, లేకపోతే అద్వైతమే గొప్ప, విశిష్టాద్వైతమే గొప్ప, ద్వైతమే గొప్ప అనే కొట్లాటలు ఈ మధ్య చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ చెప్పే ప్రతి వాళ్ళు కూడా అసలు విషయాన్ని తెలుసుకుంటే ఈ మాటలు ఎవ్వరూ మాట్లాడరండి. కారణం ఏంటంటే, దర్శనాలు అని ఉన్నాయి. 6 నాస్తిక దర్శనాలు పక్కకు పెట్టేద్దాం. 6 ఆస్తిక దర్శనాలు ఉన్నాయి. ఈ 6 ఆస్తిక దర్శనాల్లో కూడా న్యాయము, మీమాంస, వైశేషికము అవన్నీ పక్కకు పెట్టేస్తే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని 2. పూర్వమీమాంస కర్మకాండను అనుసరించి యజ్ఞయాగాదులు చేసే విధానము, దానిలో చెప్పుకునే తత్వము, దాని యొక్క అర్థం ఎలా తెలుసుకోవాలనే విషయాలు అవన్నీ చెబుతూ అది కూడా పక్కకు పెడదాం. ఇక మిగిలింది ఏమిటంటే ఉత్తర మీమాంస, జ్ఞానకాండ. వీటికి ప్రధానమైన 3 గ్రంథాలు ఏమిటవి అంటే ఉపనిషత్తులు. వేదాంతము, వేదముల యొక్క అంతభాగములో ఉన్నటువంటి సారభూతమైనటువంటి ఉపనిషత్తులు 1, భగవద్గీత 2, బ్రహ్మసూత్రాలు 3. ఈ బ్రహ్మసూత్రాలు ఏమిటి అంటే, ఈ బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తు వాక్యములలో ఉన్నటువంటి అంశములను మాత్రమే మళ్ళీ ప్రతిపాదించే వరుస. ఏం లేదు, పర్ఫెక్ట్లీ ఆల్రైట్, ఏం లేదు. అయితే అద్వైతులు మాట్లాడిన, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన, ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఈ 3 ప్రస్థానత్రయాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే మాట్లాడినవి. అంటే ఈ 3 విషయాలలో ఆధారభూతమైనవి ఏమిటి అంటే ఉపనిషత్తులే, ఆధారభూతమైనది ఏమిటంటే బ్రహ్మసూత్రాలే, ఆధారభూతమైనది ఏమిటంటే భగవద్గీతే. ఇక్కడ ఎటువంటి విప్రతిపత్తి లేదు, సందేహం లేదు. మరి కొట్టుకోవటం ఎందుకు, తిట్టుకోవటం ఎందుకు, అనవసరంగా లేనిపోని కల్మషాలు కల్పించుకోవటం ఎందుకు? అది సరే. ఇంతకీ ఈ 3 విషయాల్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అంటే, అనాదిగా కూడా చింతన కొన్ని విషయాల మీద జరుగుతోంది. ఏమిటది అంటే, జీవుడు 1, తర్వాత పరమాత్మ 2. జీవుడు, ప్రకృతి, పరమాత్మ 3 పేర్లు పట్టుకుందాం. జీవుడు 1, ప్రకృతి 1, పరమాత్మ 1 అయిన తర్వాత దీనికి బంధం ఏమిటి, బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, దీన్ని సాధించటానికి పద్ధతులు ఏమిటి, ఈ 6 అంశాల మీద నడిచేదే దర్శనం. ఏ దర్శనమైనా ఈ 6 చెప్తాయి. అంటే ఒక్కొక్కళ్ళు జీవుడు అనేటటువంటి పదానికి ఏం నిర్వచనం ఇచ్చారు, ప్రకృతి అనే పదానికి ఏం నిర్వచనం ఇచ్చారు, పరమాత్మ అనే పదానికి ఏం నిర్వచనం ఇచ్చారు. ఈ నిర్వచనాలు ఇచ్చుకోవటంలో ఉన్న చిన్న చిన్న తేడాలు తప్ప మూలముగా ఈ 6 మీద ఎవరికి ఎటువంటి విప్రకృతి లేదు. కానీ ఈ అంశాల మీద చర్చించి నిర్ణయం చేసిన ఈ సిద్ధాంతాలు అని తెలియక అనవసరమైనటువంటి కల్మషాల్ని పెంచుకునే స్థితికి ఎదుగుతోంది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం. అది మనం ఒకసారి ఆలోచించుకుంటూ దాని వైపుకి
ఇది కాదు అని చెప్పుకుని ఆ ఏకాత్మ భావాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయడం ఇదంతా. సరే, పరమాత్మ ఎవరు అంటే పరమాత్మ అసలైనటువంటి ఇందాక చెప్పుకున్నాం శుద్ధ చైతన్యము అని మొదలెట్టాం. నిరాకార నిర్గుణుడని వాడికి ఏం పేరు పెట్టాలి, కౌస్తుభని పెట్టాలా సాత్వికని పెట్టాలా అని నిర్ణయం చేశాం. ఒక ఆయన విష్ణువు అన్నాడు, ఒక ఆయన శివుడు అన్నాడు, ఇంతే తేడా. ఉన్న తత్వం ఒకటే, ఆయన పరమాత్మ, అందులో నిస్సందేహం. మరి పరమాత్మ అనేది నిర్ణయం అయిన తర్వాత ఈ జీవుడు ఎవరు, ఈ జీవుడు ఏమవుతాడు, జీవుడి యొక్క లక్షణం ఏమిటి, సాధన చేస్తాడు, ముక్తిని పొందుతాడు, ముక్తిని పొంది సాధన చేసి ముక్తిని పొందినప్పుడు వాడు పొందే ముక్తి ఏమిటి అనే అంశం మీద అయ్యా జీవ బ్రహ్మైక్య స్థితే ముక్తి మోక్షము అన్నది అద్వైతము. మీరు చూడలేదు, నేను చూడలేదు. కనుక అద్వైత సిద్ధాంతంలో అల్టిమేట్గా చెప్పబడే జీవ బ్రహ్మైక్య స్థితికి కావలసిన సాధన సంపత్తి ఇప్పటివరకు అయితే నాకైతే లేదు. కనుక నాకు కొట్లాడే అర్హత లేదు. 2, ఇక విశిష్టాద్వైతం అంటే ఏం చెప్పారయ్యా అంటే అద్వైత సిద్ధాంతాన్ని కొంచెం మెరుగులు దిద్ది చెప్పబడినది అని అన్నారు పెద్దలు. అది కూడా అంటే భావన ఎక్కడొస్తుంది, ప్రకృతి యొక్క తత్వము పురుషుడి యొక్క తత్వము యొక్క మధ్యలో ఉన్నటువంటి అనుబంధం గురించి ఈ మోక్ష స్థితిలో జరిగే ఇక్కడ జీవుడు పరమాత్మ ఐక్యము జీవ బ్రహ్మైక్య స్థితి అనేది అద్వైతులు చెప్పారో అది కుదరదండి. జీవుడు పరమాత్మకి అంగాంగీ భావం వస్తుంది, శరీర భావం వస్తుంది. కనుక అన్ని జీవులు పరమాత్మ యొక్క శరీరములో అంగములే అవుతారు. పరమాత్మ మళ్ళీ ఈ జీవుల యొక్క అంతరంగములో అంతర్యామిగా ఉంటాడు. అదేంటండి వీళ్ళు అందులో ఉంటే ఆయన మళ్ళీ వీళ్ళలో ఎట్లా ఉంటాడండి అంటే మరి శ్రీకృష్ణుడు నోరు తెరిచి అన్ని బ్రహ్మాండాలు చూపించినప్పుడు ఆ బ్రహ్మాండంలో మళ్ళీ వీడు బయట లేడా? లోపల ఉన్నవాడు వాడే, బయట ఉన్నవాడు వాడే. ఆయనకి చేతకానిది ఏమిటి? సత్తాకి అన్నీ చేతనవుతాయి, ఏదైనా చేయగలరు. సరే, అంటే ఈ చిన్న తేడా. కనుక వీళ్ళు ఇక్కడ పొందేది సాయుధ్య ముక్తే అయినప్పటికీ పరమాత్మలాగానే స్థితి పొందినప్పటికీ అద్వైతులు చెప్పిన దానికన్నా చిన్న తేడా ఏంటంటే 2 అంశాలు మాత్రం వీడికి ఉండవండి. జగత్ కర్తృత్వం ఉండదు, లక్ష్మీపతిత్వం ఉండదు. ఈ 2 మాత్రం తీసేయండి అన్నారు. తప్పేం లేదు. ఒక భావన అక్కడ ఆగడంలో తప్పే ఉంది. ఒక చింతనాపరుడు అలా అనుకున్నాడు, అది ఆయన రూఢి చేసుకోనండి. మరొక చింతనాపరుడు ఇలా అనుకున్నాడు, ఈయన రూఢి చేసుకోనండి, తప్పే ఉంది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో కూడా పరమాత్మని కానీ ప్రకృతి గురించి కానీ జీవుడి గురించి కానీ ఎక్కడ తేడాలు లేవు. ఇది ఇక తర్వాత మోక్షం అంటే ఏమిటి? రెండిట్లో కూడా సాయుధ్య ముక్తియే మోక్షము అని అద్వైత సిద్ధాంతాలు చెబితే ముందు సాలోక్య సాలోప్య సామీప్య సాయుధ్యముల 4 స్టెప్పులు ఉంటాయి. ఈ 4 స్టెప్పులు దాటుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే ఇవి ఒక జర్నీ మాత్రమే, ఒక నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడ దాకా వెళ్ళి సాహిత్యం పొంది విష్ణు సాహిత్యం పొందుతారు అనేటటువంటిది విశిష్టాద్వైత సిద్ధాంతం చెబితే ద్వైతం ఏమంటుంది? సమస్య లేదు, సాలోక్య ముక్తి వేరు, అక్కడ ఆగిపోతారు కొంతమంది. సారూప్య ముక్తి వేరు, అక్కడ ఆగిపోతారు కొంతమంది. సామీప్య ముక్తి వేరు, అక్కడ ఆగిపోతారు కొంతమంది. సాహిత్య ముక్తి వేరు, అక్కడ ఆగిపోతారు కొంతమంది. వీళ్ళు అందులోకి వాళ్ళు ఇందులోకి మారే అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు అన్నారు. అందరూ ముక్తి గురించే చెబుతున్నారు, అందరూ పరమాత్మలో ఐక్యం గురించే చెబుతున్నారు. ఈ మధ్యలో చెప్పిన స్టెప్పుల వల్ల మనకి వచ్చిన నష్టం ఏమన్నా ఉందా? ఏమీ లేనప్పుడు మనం ఎందుకు చికాకు పడాలి? అందరూ హాయిగా భగవన్నామస్మరణ చేసుకోవచ్చు కదా అనేటటువంటి ఒక విషయాన్ని ముందు ఎందుకు ప్రస్తావన చేయడం అంటే ఇక్కడ రాముణ్ణి పరబ్రహ్మముగా ప్రతిపాదించబడుతున్నది. అసలు ఆ పరబ్రహ్మం అంటే ఏమిటి అనే విషయం తెలుసుకోవడం కోసం ముందుగా ఈ ఉపోద్ఘాతం చెప్పుకోవడం జరిగింది. అంటే పరమాత్మ అయినటువంటి నిర్గుణుడైన పరమాత్మ తన మాయా ప్రకృతితో కలిసినప్పుడు దీన్ని ఏమంటారు? నిరుపాధిక బ్రహ్మము అని కేవల తత్వాన్ని చెబితే సోపాధిక బ్రహ్మము అని చెప్పి ప్రకృతితో కలిసినటువంటి పరమాత్మని చెప్పారు. ఈ ప్రకృతితో కలిసిన పరమాత్మ మాత్రమే సృష్టించగలుగుతాడు, ఎందుకంటే ప్రకృతే సృష్టిస్తుంది కాబట్టి. ఈ ప్రకృతి సృష్టిస్తే మరి ప్రకృతి నిజమా అబద్ధమా? ఇది ఒక క్వశ్చన్.
ప్రకృతి నిజమా అబద్ధమా అంటే ప్రకృతి అబద్ధము అందామా, మరి సృష్టి జరుగుతుంది, కళ్ళకు కనపడుతుంది. ప్రకృతి నిజము అందామా, మరి పరమాత్మ వేరు ప్రకృతి వేరు అయిపోతే రెండవుతున్నాయి. మరి ఒక్కడే ఎట్లా అవుతాడు, సమస్తము తాను ఎట్లా అవుతాడు, ఈవిడ తప్ప అని అనలేం కదా. ఇది ఒక పెద్ద ప్రశ్న. అందుకని అద్వైతంలో ఏం చెప్పారు, ఇది మాయా మిథ్య అన్నారు. ఇంకొక చింతనాపరుడు ఏం చెప్పాడు, ఇది అమ్మవారిని అనపాయిని అన్నాడు, పరమాత్మని విడిచి ఎప్పుడూ ఉండదు అన్నారు. ఈయనేమో వాళ్ళిద్దరూ ఒకటే అన్నాడు, ఈయనేమో ఆవిడ ఎప్పుడు విడిచి ఉండదు అన్నారు. ఇప్పుడు ఒకటన్నా రెండు విడిచి ఉండకుండా ఎప్పుడు కలిసే ఉన్నా ఏమన్నా తేడా, భావనలో తేడా ఉందా, మూల చింతనలో జరిగేటటువంటి ఈ సృష్టి క్రమంలో ఎక్కడైనా తేడా వచ్చిందా? ఇలా అన్నా అలా అన్నా ఒకటే అయినప్పుడు మరి ఇన్నిసార్లు ఎందుకు అనాలండి? ఇది ఒక ప్రశ్న. అంటే ఆ సందర్భంలో ఆ కాలమాన పరిస్థితులలో అప్పుడున్నటువంటి సామాజిక స్థితులలో అప్పుడున్నటువంటి జ్ఞానశక్తి ఎంతవరకు వాళ్ళకు అర్థం చేసుకునే విషయం ఉన్నదో ఇన్ని అంశాల తర్వాత ఎదుర్కొంటున్నటువంటి సామాజికముగా ఇతరమైనటువంటి మతములు కుమతములను ఖండించే సందర్భంలో ఏవి ఆ సమయానికి చెప్పాల్సిన విధము ఉందో అది చెప్పారే తప్ప ఏ ఆచార్యుడు కూడా తప్పి చెప్పలేదు, అంతకు మించి చెప్పలేదు. పేర్లు మార్చారు, కాసేపు సాత్విక్ అన్నారు, కాసేపు కౌస్తుభ్ అన్నారు, అంతే తేడా తప్ప వీళ్ళైనా వాళ్ళైనా ఇంకోళ్ళు ఎవరైనా సరే చెప్పేది అంటే నిర్గుణ పరబ్రహ్మం ఒకటే, మాయతో కూడి లేకపోతే ప్రకృతితో కూడి మూల ప్రకృతితో కూడి, కొంతమంది దాన్ని పదార్థము అంటారు, పదార్థముతో కూడి చేసేటటువంటి సృష్టికి చేసేటటువంటి స్వరూపానికి ఈశ్వరుడు అని పేరు. ఇదే ఆనందమయ కోశము. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, సూర్యుడు ఇంత పెద్దగా ఉన్నాడు, ఇంత పెద్దగా ఉన్న సూర్యుడు ఒక చిన్న మేఘము మన కంటికి ముందుకొచ్చి ఆగితే అంత పెద్ద సూర్యుడు కనపడటం మానేస్తున్నాడు. సూర్యుడి దోషం ఎక్కడుంది? మేఘము మన కంటికి అడ్డుపడింది, వీరి కంటికి కానీ వారి కంటికి కానీ అడ్డు లేకపోతే సూర్యుడు కనపడుతున్నాడు, నాకు కనపడట్లే. దోషము నాదా సూర్యుడిదా అనేది ఒక అంశం. అంటే ఇది ఆవరణ శక్తి అంటారు దీన్ని. ఆ శుద్ధ చైతన్యాన్ని ఆవరణ శక్తి కప్పివేయటం ద్వారా భిన్నముగా కనపడుతోంది, లేనట్టుగా కనపడుతోంది. ఈ ఆవరణ శక్తే విస్తరించి విక్షేప శక్తిగా బహుత్వాన్ని సృష్టించింది. ఈ అనేకముగా కనబడేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ ఏకము నుంచే వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అంటే భగవత్ సంకల్పము వల్ల అని చెప్పారు. ఇక అక్కడి నుంచి తర్వాత ఆనందమయ కోశము, తర్వాత విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము, అన్నమయ కోశం వరకు అన్ని కోశాలు వస్తాయి. అది పక్కకి పెడతాం, వాటి జోలికి పోద్ది ఇప్పుడు. కాకపోతే ఎవరు చెప్పినా వీటి గురించే మాట్లాడతారు. ఏ వేదాంతము చెప్పినా వీటి గురించే మాట్లాడాలి, వీటి గురించే చర్చ చేయాలి, ఇంతకు మించి చేసే అవకాశం లేదు. జీవుడు ఏమవుతాడు? పరమాత్మలో లయం అవుతాడా, వేరేగా ఉంటాడా? భూమి మీద ఉన్నంతకాలం జీవుడికి ఏమీ కావట్లే. అసలు మోక్షం అంటే ఏమిటి? సాలోక్యమే మోక్షమా, సాయుధ్యమే మోక్షమా, బతికి ఉండగా మోక్షస్థితిని పొందవచ్చా పొందలేమా, చచ్చిపోతేనే మోక్షమా? ఇలాంటి అనేకమైన ప్రశ్నలు చింతన చేసేవారికి తప్ప మిగతా వాళ్ళకి కాదు. ఇప్పుడు ఈ జగత్తు గురించి వచ్చాం మనం. ప్రకృతి అయిపోయింది, పురుషుడు తేలిపోయేది, జీవుడు అయిపోయింది. ఇప్పుడు ఈ జగత్తు సంగతి ఏమిటి? ఇది సత్యమా అసత్యమా? పర్మనెంట్గా ఉన్నది కాబట్టి ఇది అసత్యము అని ఎవ్వరూ అనలేదు. ఇది సత్యమే. ఎట్లా అంటే వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యము అని రెండు సత్యాన్ని రెండు భాగాలు చేశారు. ఎంతవరకు జీవుడు ఈ జగత్తుతో కలిసి ఉంటాడో జగత్తు సత్యమే. అది అద్వైతం అదే చెప్పింది, విశిష్టాద్వైతం అదే చెప్పింది, ద్వైతము అదే చెప్పింది. గొడవలు లేవు.
మనము జగత్తును విడిచి బతుకుతున్నామా? ఏమీ బతకట్లే. కనుక మనకి జగత్తు సత్యం అంటే ఈ మూడు భావాల చింతనాశక్తులకి ఈ గురు పరంపరలకి ఎటువంటి విప్రతిపత్తి లేదు. జగత్తు సత్యమే. ఒకటి వ్యవహార సత్యం అంటున్నాడు, ఇంకోటి ఏమైనా సత్యం అంటున్నాడు, అంతే తేడా. ఎవరైతే ముక్తిని పొంది ఉంటాడో వాడికి ఇది పారమార్థిక సత్యము, జగత్తు మిథ్య. వాడికి జగత్తు లేదు. అందుకని ఈ చికాకులు లేకుండా ఉండటం కోసమని 4 మాటలు చెప్పాలనిపించింది. వేదిక దొరికింది కాబట్టి వాగేశా, అన్యదా భావించవద్దు. ఇక గ్రంథంలోకి ప్రవేశం చేస్తే, రామాయణము సర్వపురాణ సమ్మతం నిర్ధూత పాప హరిమేవ యాంతి. ఇట్లా చెప్పి ఇంతకీ రాముడు పార్వతీదేవి అడిగిందిట, అయ్యా నాకు నువ్వు ఎప్పుడు రామరామ అంటూ ఉంటావు కదా, రామనామాన్నే స్మరిస్తూ ఉంటావు కదా, ఆ రాముడు ఎవరు, ఆయన తత్వం ఏంటి నాకు చెప్పు అన్నది. పృచ్ఛామి త్వం పురుషోత్తమ సనాతనం త్వంచ సనాతనోసి. ఆయన సనాతనుడే, నువ్వు సనాతనుడివే, కనుక నీకు తెలుస్తుంది, విషయం చెప్పు అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఆయన సనాతనుడు, ఈయన సనాతనుడు అన్నప్పుడు పరబ్రహ్మమునికే 2 పేర్లు పెట్టబడినట్టు మనకు అర్థమవుతుందా లేదా ఈ గ్రంథంలో? ఎప్పుడైతే 2 పేర్లు పెట్టబడ్డాయో ఇంక మరి కొట్లాట ఎక్కడుంది? సరే, ఇది అయిన తర్వాత పార్వతీదేవి అడిగితే ఏమడిగిందంటే, అయ్యా నాకు విషయం చెప్పవయ్యా అంటే ఆయన అంటున్నాడు, నీవు భక్తురాలవి, శ్రద్ధ కలిగిన దానివి, అందుకని ఈ ప్రశ్న వేశావు, నీకు అందుకని చెబుతున్నాను అన్నాడు. అంటే ఇక్కడ రామతత్వాన్ని తెలుసుకోవటానికి 2 అర్హతల్ని పరమేశ్వరుడు ప్రకటించాడు. ఇక్కడ పార్వతీదేవితో మాట్లాడుతున్నాడని మనం అనుకోకూడదు. పార్వతీదేవికి శివుడు ఎందుకు చెబుతున్నాడంటే ఆవిడ భార్య అనే ఉద్దేశంతో చెప్పట్లేదు. నీవు భక్తురాలివి, శ్రద్ధ కలిగిన దానివి, కనుక నీకు చెబుతున్నాను అన్నాడు. అంటే ఎవరైతే శ్రద్ధ భక్తులు 2 కలిగి ఉంటారో వారికి మాత్రమే రామతత్వం అర్థమవుతుంది. ఏ రామతత్వము అంటే ఇందులో చెప్పబడినటువంటి రామతత్వం. ఇందులో ఏ రామతత్వం చెప్పిందో ముందుకు వెళ్తే తెలుస్తుంది. అయితే రామచంద్రుని ఎడల నీకున్నటువంటి భక్తి మాత్రమే నీకు ఇది వినేటటువంటి అర్హతని కలిగించింది అని చెప్పి, ధన్యాసి భక్తాసి పరాత్మ సత్వం యజ్ఞాతుమిచ్చా తవ రామతత్వం పురాణకేనాపి అభివ్యోచదోహం వక్తుం రహస్యం పరమం నిగూఢం. రహస్యము నిగూఢమైన విషయము నువ్వు భక్తురాలు కాబట్టి నీకు చెబుతున్నాను అన్నాడు. పరమం అంటే ఏమిటి, రహస్యం అంటే ఏమిటి? రహస్యము అంటే డబ్బాల్లో దాచుకుని ఎవరికీ కనపడకుండా పొట్లం కట్టి పెట్టేది కాదు. చాలా లోతైనదని, అది సరిగ్గా అర్థం చేసుకునే మానసిక పరిపక్వత వస్తే గాని తెలుసుకోలేనిదని, అప్పటి వరకు తెలుసుకోకపోవడం వల్ల నీకు జరిగే నష్టమేమీ లేదని, అపభ్రంశముగా తెలుసుకోవద్దని చెప్పడమే రహస్యం అంటే. అందులో ఉన్న మూలతత్వాన్ని మనము కడు జాగ్రత్తగా తెలుసుకోవాలి అని చెబుతున్నారు. ఇక ఈ రాముడు ఎవరు అనేటటువంటి, రామచంద్రుడు నిస్సందేహముగా రామ పరాత్మ ప్రకృతేరనాది ఆనంద ఏక పురుషోత్తమోహి. నేను ఇంతకుముందు ఏదైతే నిర్గుణ పరబ్రహ్మము అని చెప్పానో, తర్వాత ప్రకృతి ఉందని చెప్పానో, ఆ నిర్గుణ బ్రహ్మకి ప్రకృతి అనాదిత్వాన్ని చెప్పుకున్నాము, అనపాయత్వాన్ని చెప్పుకున్నాము, లేకపోతే అర్ధనారీశ్వర తత్వాన్ని చెప్పుకున్నాము. ఈ ప్రకృతికి పైనవాడు అన్నారంటే నిర్గుణ పరబ్రహ్మము శ్రీరామచంద్రుడు అని చెబుతున్నాడు. అందుకని అది ఏమవుతుంది, ఏకః ఒక్కడే. ఇక మొత్తమంతా ఒక్కడే, సమస్తము తానే అయితే కదలిక ఎక్కడుంటుంది, ముందు వెనకలకి ఎక్కడికి వెళ్తాడు, ఏమీ ఉండవు. అది అంటే రామ పరాత్మ ప్రకృతేరనాది ఆనంద ఏకః పురుషోత్తమోహి. అయ్యా ఇందులో బాలకాండలో కేవలం 7 సర్గలే ఉన్నాయి, కానీ పేరుకి సుమారుగా ఒక 400 శ్లోకాలే ఉన్నాయి. కానీ 1-2 సర్గల్లో చెప్పుకోవటానికే టైము మనకి ఇచ్చింది సరిపోకపోవచ్చు. కొన్ని చోట్ల కప్పగంతులు వేయాల్సి రావచ్చు, వేద్దాం కూడా, ఎందుకంటే గ్రంథం చూసుకోవాలి కాబట్టి.
కానీ ముఖ్యమైన విషయాలు ఏవి విడిచిపెట్టనని మాత్రం చెప్పగలరు. అయితే ఈ ప్రకృతికి అతీతుడు, ఆది లేనివాడు, ఆనందఘనుడు, అద్వితీయుడు, అంటే నాది నీది సజాతి విజాతి అనే భేదములు లేనివాడు, ఈయన పురుషోత్తముడు. ఇది నిశ్చయము అన్నాడు ఇక్కడ. సర్వాంతరస్థోపి నిగూఢ ఆత్మ స్వమాయయా స్పష్టమిదం విచష్టే జగంతి నిత్యం పరితో భ్రమంతి యత్ సన్నిధౌ చుంబక లోహవత్తి. ఏ విధంగా అయితే ఒక అయస్కాంతాన్ని మధ్యలో పెడితే ఇనప ముక్కలన్నీ దాని చుట్టూ తమంత తాముగా కదులుతాయో, అయస్కాంతం కదలమని చెప్పిందా? అయస్కాంతం వెళ్ళి వాటిని కదుపుతోందా? లేదు. వాటి చుట్టూ ఉన్నవి తమంత తాముగా ఏ విధంగా అయితే కదులుతాయో, జడములైనటువంటి పదార్థాలు ఆ చైతన్యము యొక్క సన్నిధిలో అలా జరుగుతూ ఉంటుంది. ఈ జగత్ అట్లా నడుస్తోందయ్యా అన్నాడు. జగత్ ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఆ పరమాత్మ సంకల్పమే జగత్ అయినప్పుడు, జగత్తు జడము కాదు, జగత్తు కూడా శుద్ధ చైతన్యమే అని ప్రతిపాదించారు పెద్దలు. అయినా కనపడట్లేదు, కదలట్లేదు కాబట్టి జడమన్నారు కొందరు. ఇది జడమైన చైతన్యమైన పరమాత్మ యొక్క అంశలే, పరమాత్మ యొక్క స్వరూపములే. జగత్తు పరమాత్మగా చూసిన వాడిని జగత్తు లేదు, అంతే కదండి. జగత్తుని పరమాత్మగా చూస్తే జగత్తు లేదు. ఉదాహరణ, మనకు కనపడే ఉదాహరణ చెప్పుకుందాం. ఒక ఉద్యోగం చేస్తున్నాను, నాకు పై ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు. ఆ పై ఆఫీసర్ గారు నన్ను ఏదో నానా ఇరకాటం పెడుతున్నాడు. నేను ఆయన్ని ఫలానా వ్యక్తి నన్ను ఇరకాటం పెడుతున్నాడంటే వాడు వేరు, నేను వేరు, వాడి మీద నాకు కోపం రావటం, ద్వేషం రావటం, ప్రేమ రావటం ఇవన్నీ జరుగుతాయి. వాడు నా పై అధికారి, వాడి బాధ్యత వాడు నిర్వహిస్తున్నాడు అనుకుంటే నాకు వాడి మాటలతోటి ఎటువంటి చీకాకు నాకు కలగదు. అంటే నా దృష్టి కోణాన్ని బట్టి వాడి స్థితి మారింది. నేను జగత్తుని గనక జడము అనుకుంటే, పరమాత్మ కన్నా భిన్నము అనుకుంటే అది జడమే, అది పరమాత్మ కన్నా భిన్నమే, అది జగత్తే. ఆ జగత్తు కూడా పరమాత్మే అనే స్థితికి నేను ఎదిగితే నాకు జగత్ ఎక్కడుంది? ఇంకా నా కళ్ళకి ఆయన పరమాత్మగా కనపడుతున్నాడు. నా కంటికి పరమాత్మగా కనపడ్డప్పుడు నేను దాని జగత్తు అని ఎట్లా అంటాను? వారి కంటికి కనపడకపోతే వారి జగత్ అనండి ఇంటి కాక. కనుక ఇది ఎవరికి వాళ్ళు చేసుకునేదే, కానీ మనం అంతా గుంపేసుకుని వాళ్ళ నుంచి మనకి జగత్ లేదు మనం అందామండి అని, లేదండి జగత్ ఉందామని ఈ గ్రూప్ వాళ్ళు అందామని అంటే కుదరదు. ఇది ఎవడి ఏడుపు వాడు ఏడవలసిందే. ఇక్కడ మోక్షానికి భార్యాభర్తలు ఒకళ్ళు కూడా కాదు, ఎవరి బాధ వాడిదే. సరే, ఇది రామతత్వాన్ని చెప్పారు. రామ పరాత్మ ప్రకృతిరనాది ఆనంద ఏక పురుషోత్తమో అని. ఇది ఆయన. ఇట్లా ఈయన యొక్క లక్షణాలన్నీ కూడా వరుసగా చెప్పుకుంటూ వచ్చారు కొన్ని శ్లోకాలు. చెప్పి అత్రతే కథయిష్యామి రహస్యమపి దుర్లభం. పార్వతీదేవి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఈ సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు. ఇవాళ సూర్యుడు రాలేదండి, సూర్యుడికి ప్రకాశం లేదు అని అంటే, ఎల్లవేళలా ప్రకాశించే సూర్యుడు నీకు కనపడనంత మాత్రాన, భూమికి ఇంకో భాగంలో కనపడుతున్నాడుగా, నా కంటికి కనపడనంత మాత్రాన సూర్యుడు లేడు అనటం ఎంత అజ్ఞానమో, పరమాత్మ ఈ పనులన్నీ చేస్తున్నాడు, వాడికి ద్వైతీభావం ఉన్నది అనేటువంటి భ్రమపడటం కూడా అంతే పొరపాటు, భ్రమ. ఆయన ఏదీ చెయ్యడు, ఆయన ప్రకృతి ద్వారా చేయిస్తాడు. ఆయనకి ఎటువంటి అజ్ఞానము కానీ అంటదు. అంటే రాముడు ఏడ్చాడు కదండి అడవిలో పడి అంటే, నాయన అది భ్రమ, అదొక నటన. అక్కడ రాముడికి తెలియలేని విషయం ఏమీ లేదు. అంటే రాముడికి అజ్ఞానాన్ని ఆపాదించటము, నిత్య శుద్ధ చైతన్యమునకు అజ్ఞానమును ఆపాదించడం అంతా మూర్ఖత్వము అని అంటాడు. ఒకటే ఒక మాకట్లో అని ఇలా చెప్పుకొచ్చి రామాయణం వీళ్ళందరూ వచ్చారని చెప్పి ఇక విషయాన్ని చెబుతూ అయోధ్యకు వచ్చిన తర్వాత, అంటే రామ సంహారం అన్నీ అయిపోయి అయోధ్యకు వచ్చిన తర్వాత సార్ సింహాసనం మీద కూర్చుంటే, అమ్మ పక్కన కూర్చునుంటే, హనుమ ముందు నుంచునుంటే, ఈయనకి నా గురించి చెప్పు అంటట. సీత అమ్మవారు ఇప్పుడు హనుమంతుడికి చెప్పాలి. ఏమని చెప్పాలి అంటే,
నా గురించి చెప్పు, కొంచెం నా తత్వం చెప్పు. రామావతార సమయంలో రాముడు యుద్ధం అంతా చేసేసి అన్నీ అయిపోయి వచ్చి రాజ్యాభిషేకం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మాట అన్నాడు. ఎవరికి చెప్పాలిట? హనుమంతుడికి చెప్పు అంటే వదిలిపోతుందిగా. అలా అంటే దృష్ట్వా తదా హనుమంతం, రాముడు హనుమంతుడిని చూశాడు. ప్రాంజలిం పురతస్థితం, నమస్కారం పెట్టి ముందు నుంచున్నాడు. కృతకార్యం నిరాకాంక్షం జ్ఞానాపేక్షం మహామతిం, ఇన్ని లక్షణాలు ఉన్న హనుమంతుడికి చెప్పమన్నాడు. మరి కిష్కింధకాండలో కనబడ్డ హనుమంతుడు ఇప్పటి వరకు ఆయన పక్కనుంటే ఇన్ని మాటలు చెప్పలేదే రాముడు. ఇవాళ ఎందుకు చెప్పాడంటే ఇవాళకి ఆయన ఈ స్థితి పరిపక్వత కనపడింది. ఏమిటది? కృతకార్యం, అన్ని కార్యాలు నెరవేర్చినవాడు. అంటే ఏమిటంటే లక్ష్మణుడికి మూర్చిపోతే ఇది తీసుకొచ్చాడు, అవి కాదు. ఆయన చేయాల్సినటువంటి అన్ని పనులు, ఇక్కడ వేదాంతం చెప్పుకుంటున్నాం కాబట్టి వేదాంత పరముగా ఆయన చేయవలసిన పనులు అంటే సాధన చతుష్టయ సంపత్తి అవన్నీ కలిగినవాడు అని అర్థం. అయిన తర్వాత నిరాకాంక్షం, ఏ కోరిక లేనివాడు. హనుమంతుడి యొక్క పాత్ర చిత్రణలో ఎక్కడ తనకంటూ తాను చేసిన ఒక్క అంశం కూడా ఇప్పటివరకు కనపడదు మనకి రామాయణం మొత్తంలో. తర్వాత జ్ఞానాపేక్షం, తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగిన వాడు. ఎవరికి చెప్పాలయ్యా వేదాంతం అంటే? అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. జిజ్ఞాస అంటే జ్ఞాతుమిచ్చా జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక జిజ్ఞాస. తెలుసుకోవాలని కోరుకుంటే సరిపోతుందా? మరి దానికి ఒక ప్రయత్నం చేయాలిగా. అందుకే లక్షణే విచార అన్నారు. అంటే లక్షణము ద్వారా జిజ్ఞాస అనే పదానికి బ్రహ్మతత్వాన్ని విచారణ చేయవయ్యా అనే అర్థాన్ని చెప్పారు. అయిన తర్వాత ఇన్ని లక్షణాలంటే మహామతిం, అలాంటి పరమ జ్ఞానము మాత్రమే తెలిసిన వాడు, మహాబుద్ధిశాలి అయినటువంటి వాడికి మాత్రమే ఇప్పుడు నువ్వు చెప్పు సీత అన్నాడు. ఇప్పుడు ఈ సీతమ్మ వారు పలుకుతుంది. ఇంతకీ ఇక్కడ ఈ ఘట్టంలో ఈ ఒక్క కాండలో ఈ కాండలో ఈ సర్గలో సీతమ్మ వారు రాముల వారు ఆంజనేయ స్వామికి చెబుతారు విషయాలు. ముందు సీతమ్మ వారు చెబుతుంది, తర్వాత రాముడు చెబుతాడు. ఆ రాముడు చెప్పిన దాన్ని రామ హృదయము అంటారు. ఎవరికి? రామ హృదయము అంటారు. ఈ మూడు కలిపి సీతారామాంజనేయ సంవాదము అనేటువంటి కావ్యం కూడా వెలిసింది. అంటే ఇందులో చెప్పబడిన అంశమునే విస్తారముగా, అందులో మరింత విపులముగా, సులభగ్రాహ్యముగా చెప్పబడింది. ఇందులో చెప్పింది అక్కడ ఇంకేం చెబుతారండి అంటే, ఇక్కడ ఒక మాట నిరాకాంక్షం అని ఉందనుకోండి. అసలు ఆకాంక్ష అంటే ఏమిటి, అది లేకపోవడం ఏమిటి, ఆ లేకపోని స్థితి ఎలా కలుగుతుంది, కలిగినప్పుడు ఆ సాధకుడు చేయాల్సిన అంశం, ఇట్లాంటి వివరాలు ఎన్నో తెలుసుకుంటే కానీ ఈ ఒక్క పదం మనకి మింగుడు పడదు. ఇది ఒకటి. రామ సీతామువాచేదం బ్రూహితత్వం హనుమతే నిష్కల్మషోయం జ్ఞానస్య పాత్రం నౌ నిత్య భక్తిమాన్. ఎందుకు వీరికి చెప్పమంటున్నాడయ్యా అంటే కూడా కారణం కూడా చెబుతున్నాడు పాపం రావుడే. ఈయన మన ఇరువురి యందు అచంచలమైన భక్తి కలవాడు. చంచలమైన భక్తుడికి ఇవేమీ పనికిరావు. ఇలాంటివి తెలుసుకుంటే వాడికి మరణస్థిమితం కోల్పోతాడేమో కానీ జ్ఞానం మాత్రం కలగదు. కనుక దానికి పాత్రత ప్రధానముగా చెప్పారు. అందుకే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్న, అధాతో ధర్మ జిజ్ఞాస అని కర్మకాండ చెప్పిన, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని జ్ఞానకాండ చెప్పిన, ముందు అధికారి ఎవడు అని నిర్ణయం చేసిన తర్వాత ముందుకు వెళ్ళారు. సరే, పరమ భక్తి గలవాడు, పాపరహితుడు, జ్ఞానము పొందుటకు యోగ్యుడు, కనుక నీకు ఇతనికి నా తత్వాన్ని చెప్పు అన్నాడు రాముడు. అప్పుడు ఆవిడ అంటోంది, సీతమ్మ వారి నోటి వచ్చినట్టు మొట్టమొదటి మాట, రామం విద్ధి పరం బ్రహ్మ సచ్చిదానందం అద్వయం. రామం విద్ధి, రాముడు తెలుసుకో. ఎలా? పరం బ్రహ్మ సచ్చిదానందం అద్వయం సర్వోపాధి వినిర్ముక్తం
సత్తా మాత్ర గోచరం. ఇందాక చెప్పుకున్న నిర్గుణ స్థితి సత్తా మాత్రముగా ఉంటుందని చెప్పుకున్నామే, అది రాముడు అన్నారు. ఇప్పుడు రాముడికి పేరు ఎక్కడి నుంచి చేస్తారు? అయిపోయింది అక్కడికి. ఆనందం, నిర్మలం, శాంతం, నిర్వికారం, నిరంజనం, సర్వవ్యాపినం, ఆత్మానం, స్వప్రకాశం, అకల్మషం. ఇక్కడికి ఎవరి గురించి చెప్పింది? రాముడు అంటే ఏమిటి అంటే, అయ్యా రాముడు పరబ్రహ్మము అని డిక్లేర్ చేసేసింది. మరి నువ్వెవరు అమ్మా? అసలు ఇంతకీ ఆయన గురించి చెప్పడం నువ్వెవరు అంటే, మాం విద్ధి, నన్ను తెలుసుకో. ఎలా? మూల ప్రకృతి సర్గస్థిత్యంతకారిణి, అంటే సృష్టి స్థితి లయలను చేసేటటువంటి శక్తివంతురాలుగా నన్ను మూల ప్రకృతిగా తెలుసుకో. ఈ రెండు తత్వాలే రాముడు సీత, ఈ రెండు తత్వాలే పరమేశ్వరుడు పార్వతి, ఈ రెండు తత్వాలే లక్ష్మీ నారాయణుడు లక్ష్మీదేవి, ఈ రెండు తత్వాలే మీరు ఇంకో పేరు పెట్టుకుంటే పెట్టుకోండి. నిర్గుణ పరబ్రహ్మం అంటే నిరుపాధిక బ్రహ్మము రాముడైతే, సోపాధిక బ్రహ్మము సీత. వీళ్ళిద్దరికీ అభేదము కనుకనే ఆవిడ్ని అనపాయిని అన్నారు. అది విషయం. అయిన తర్వాత రాముడు అంటే ఈ రెండు శ్లోకాలలో రామతత్వం మొత్తం చెప్పబడిందండి ఈ గ్రంథంలో. ఏమిటది? రామం విద్ధి పరం బ్రహ్మ సచ్చిదానందమద్వయం సర్వోపాధి వినిర్ముక్తం సత్తామాత్రమగు ఆనందం నిర్మలం శాంతం నిర్వికారం నిరంజనం సర్వవ్యాపినమాత్మానం స్వప్రకాశమకల్మషం మాం విద్ధి మామూల ప్రకృతి సర్గస్థిత్యంతకారణి తస్య సన్నిధి మాత్రేణ సృజామి ఇదం అతంద్రిత. ఎటువంటి బద్ధకము లేకుండా, నిద్ర ఆవలింతలు లేకుండా ఆయన యొక్క సన్నిధిలో మాత్రమే ఆవిడ ఎప్పుడు పనిచేయగలుగుతూ చెప్తున్నాడు. ఎక్కడంటే సృజా మీద ఎప్పుడు? తస్య సన్నిధి మాత్రేణ. ఇందాక చెప్పుకున్నాం అయస్కాంతం ముందులో ఉంటే మిగతావన్నీ కలుగుతూ ఉంటాయి అనుకున్నామే. అట్లా ఆ పరమాత్మ యొక్క తత్వము సన్నిధిలో ఉన్నప్పుడు నేను ఈ సృష్టి స్థితి కార్యక్రమాలన్నీ చేస్తున్నానయ్యా అంతే. ఇప్పుడు చేస్తున్నది ఎవరు? ప్రశ్న ఏంటంటే చేస్తున్నది ఎవరు? అమ్మవారు చేస్తుందా, అయ్యవారు చేస్తున్నారా? నేను చేస్తున్నాను అంది అంటే అమ్మవారే చేస్తుంది కదండి. ఆయన సన్నిధి ఉంటేనే చేస్తానంది అంటే అయ్యవారు చేయించినట్టే కదండి. ఇంతకీ అయ్యవారు చేశాడా, అమ్మవారు చేశారా? ఇక్కడే మన కొట్లాట్లన్నీ. అన్నీ ఆవిడే చేస్తుంది కాబట్టి ఆవిడే పరబ్రహ్మము అని, వాళ్ళిద్దరికీ అభేదం కాబట్టి ఇద్దరూ పరబ్రహ్మమే అని ఇట్లాంటి చింతన జరుగుతుంటుంది. ఈ స్థితిలో మనం ఎక్కడా చింతన చేయట్లేదండి కనుక మనం కొట్టుకునే అర్హతలు లేవు. ఆనందంగా మన నమ్మిన దైవాన్ని కొలుచుకుంటూ తృప్తిగా ఉండడం అన్న వల్ల మనకి ఎప్పటికప్పుడు ముక్తి కలుగుతుంది. సరే, ఇక ఆవిడ ఏం చెబుతుందంటే, చాలామంది మూర్ఖులు ఏమనుకుంటారంటే ఆయనే ఇవన్నీ చేస్తున్నాడు అనుకుంటారు. ఆయన ఏమీ చెయ్యడయ్యా, ఆయన సాన్నిధ్యము చేత ఈ సృష్టి అంతా కూడా నాచే రచించబడుతోంది అని ఇక ఒక్క దెబ్బకి విశ్వామిత్రం సహాయత్వం మఖ సంరక్షణం తతః అని విశ్వామిత్ర యాగం దగ్గర మొదలెట్టి అనేక శ్లోకాలు చెప్పుకుంటూ విభీషణే రాజ్యదానం పుష్పకేణమయా సహా అన్ని చెప్పుకొచ్చి అయోధ్యాగమనం పశ్చాత్ రాజ్యే రామాభిషేచనం ఏవమాదీని కర్మాణి మయ్యేవాచరితాన్యపి ఆరోపయంతి రామేస్మిన్ నిర్వికారే అఖిలాత్మని. నిర్వికారుడైనటువంటి రామచంద్ర పరబ్రహ్మమునకు ఈ పనులని విశ్వామిత్రుడు యాగరక్షణ ఇవన్నీ ఎక్కడ మళ్ళీ రాజ్య పట్టాభిషేకం అన్నీ నేనే చేస్తే మూర్ఖులు తెలియక ఆ నిర్వికారుడైనటువంటి పరమాత్మకి ఇది అంటగడుతున్నారు అందావిడ. సరే, పరమాత్మకు అంటగడుతున్నానంటే బాగానే ఉంది, నిర్వికారుడు ఎందుకు మధ్యలో? మనకి వికారాలు ఏమిటి? అసలు వికారాలు ఏమిటి? షడ్వికారాలు. ఏమిటా వికారాలు అంటే, ముందు ఒకటి పుడుతుంది. ఆవిడ సృష్టింది కదా, సృష్టి సర్గస్థితి అని చెప్పింది కదా. సృష్టి పుడుతుంది, జాయతే
పుట్టగానే ఏముందన్నమాట, అది ఉంది అక్కడ, ఇది పుట్టింది కాబట్టి ఉంది. అస్థి. తర్వాత ఏమైందండి, కొంచెం పెరుగుతుంది నెమ్మదిగా. వర్ధతే. తర్వాత ఏమవుతుంది, చిన్నగా మార్పు చెందుతుంది, ముసల్తనం వస్తుంది, తెల్ల వెంట్రుకలు వస్తాయి. విపరిణమతే. అయిన తర్వాత ఏమవుతుందండి, అపక్షీయతే, కృషించడం మొదలెడతాడు. తర్వాత ఏమవుతుందండి, ప్రీయతే. ఈ 6 వికారాలు. ఈ వికారాలేవీ లేనివాడు పరమాత్మ అందావిడ. అంటే పుట్టుక, చావు, మరణము ఇట్లాంటి పేర్లు ఏవీ లేనటువంటి నిర్వికారమైన నిరంజన పరబ్రహ్మాన్ని ఇవన్నీ అంటగడుతున్నారయ్యా, ఈ వ్యవహారం చేసేదంతా నేను అంది. అంటే నిరంజనము సచ్చిదానంద స్వరూపము అని ఏదైతే చెబుతున్నామో పరమాత్మకి, అది ఆయన స్వరూప లక్షణము. సీతమ్మ వారు ద్వారా రాముడి యొక్క విశేషాలని మనము చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏమి చెబుతోంది తల్లి అంటే, పరబ్రహ్మకు తర్వాత సోపాధిక పరబ్రహ్మ ప్రకృతి, మూల ప్రకృతి మాటల్లో ఆయన నిరంజనుడయ్యా అని ఆయన స్వరూప లక్షణాన్ని మనకి ఇక్కడ ప్రకటించింది తల్లి. ఇది అయిన తర్వాత రామో నగచ్చతి నతిష్టతి నానుశోచాకాంక్షతే చజతి నో కరోతి నకించిత్ ఆనందమూర్తి రచల పరిణామో అహీనో మాయా గుణానుగతో హితతాభాతి. అయ్యా రాముడు సర్వవ్యాపయ్యా, ఆయనకి గమనాలు లేవయ్యా, కదల్టాలు లేవయ్యా, నిత్య ఆనంద స్వరూపుడయ్యా అని ఆయన పూర్ణకాముడయ్యా అని ఇలా రకరకాల విషయాలని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడికి సీతమ్మ వారు రాముడి గురించి చెప్పడం అయిపోయింది. అప్పుడు అన్నాడు, ఆవిడ చెప్పింది విన్నావు కదా, ఇప్పుడు బ్యాలెన్స్ నేను చెబుతా అని చెప్పి రాముల వారు వచ్చాడు. తతః రామ స్వయం ప్రాహ. తర్వాత రాముడు స్వయంగా చెప్పాట, ఏమని, నుంచుని అయ్యా నేను నీకు పరమాత్మ, ఆత్మ, అనాత్మ తత్వములను గురించి తెలుపుతాను అన్నాడు. అంటే మూల ప్రకృతి వరకు తెలుసుకుని పరమాత్మ స్వరూపము సత్స్వరూపము తెలుసుకుని అక్కడ ఆయన యొక్క స్వరూప లక్షణాన్ని తెలుసుకున్న వాడికి ఈ ఆత్మ అనాత్మ విచారము తెలుసుకునే అర్హత వస్తుంది. కాబట్టి అప్పుడు అయ్యగారు చెప్తున్నారు విషయం. తతో రామ స్వయం ప్రాహ హనుమంతం ఉపస్థితం శృణుతత్వం ప్రవక్ష్యామి ఆత్మానాత్మ పరాత్మాన. ఈ వివరాలన్నీ చెబుతానన్నయ్యా అన్నాడు అని ఒక శ్లోకాన్ని చెబుతున్నాడు. ఆకాశస్య యథా భేద త్రివిధో దృశ్యతే మహాన్. ఆకాశానికి 3 రకాలుగా భేదాలు కనబడతాయ్యా. జలాశయే మహాకాశస్తదవచ్ఛిన్న ఏవ హి ప్రతిబింబాఖ్యమపరం దృశ్యతే త్రివిధం నభః. అయ్యా ఒక మహాకాశం ఉంది, అది అంతటా సర్వవ్యాపకమై ఉంది. ఈ జలాశయంలో కూడా ఆ ఆకాశం ఉంది. అంటే ఇది జలాశయానికి అవచ్ఛిన్నమైన, అంటే దాని నుంచి విడివడి ఉండనటువంటి ఇతరమైన ఆకాశములా నీకు కనపడుతున్నది, కానీ అది మహాకాశంలో భాగమే. అలాగే జలాశయం లోపల ఆ ఆకాశము అంటే మహాకాశం ఏదైతే ఉందో దాని ప్రతిబింబము కనపడుతోంది, అదొక ఆకాశము అన్నాడు. కానీ ఉన్నది మాత్రం ఏంటంటే మహాకాశమే అన్నాడు. ఈ శ్లోకం వింటున్నప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది? ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఇప్పుడు దక్షిణామూర్తిని రాముడిని వేరువేరని కొట్లాడ పెట్టుకోవాలా మనం? ఇక్కడ చెప్పినా అక్కడ చెప్పినా తత్వం ఒకటే. ఈశ్వర గురుహు ఆత్మ అని 3 రకాలు ఉన్నాయ్యా అన్నాడు. కానీ ఈ 3 వేరు కాదు, ఒకటే. ఈశ్వర గురుహు ఆత్మ ఇది మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. తనే 3 రకాలుగా ప్రకటమయ్యాడు. అంటే ఈ జీవుడు పరమాత్మయే, ఆ పరమాత్మయే, ఆ ఈశ్వరుని తెలుసుకోవటానికి మధ్యలో అనుసంధమైన గురుడు పరమాత్మయే.
ఇవన్నీ ఆకాశాలే. ఘటాకాశము, మఠాకాశము, మహాకాశము అని రకరకాలుగా చెబుతారు వాటి ఆకాశాల గురించి. ఆకాశం మాత్రం సత్యం. ఆకాశము కూడా నిర్గుణమైనది. దానికి ఉన్నది ఏమిటంటే శబ్దం ఒక్కటే గుణకము అన్నారు. శబ్దం వినపడితేనే ఆ మెరుపు ఉరుము వచ్చినప్పుడే ఆకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సరే, ఇది బుద్ధ్యవచ్ఛిన్న చైతన్యమేకం పూర్ణమవధాపరం ఆభాసస్తపరం బింబ భూతమేవం త్రిధా చితి. అంటే ఉన్న ఒకే చైతన్యమును మూడు విధాలుగా కనపడుతోందయ్యా. పరిపూర్ణమైన చైతన్యం ఒకటైతే ఇది సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అలాగే బుద్ధితోటి కూడిన చైతన్యం అయితే బుద్ధి వరకే పరిమితమై ఉంటుంది. ఈ బుద్ధి చేసే పనులన్నీ కూడా అన్నిటికీ మళ్ళీ ఈ మిగతా ఇంద్రియ జ్ఞానము, కర్మ ఇవన్నీ వస్తాయి. ఇవి దానికి పరమాత్మకు ఆపాదిస్తున్నారు తప్ప అది వేరు. జీవుడు అజ్ఞానముతో చేసేవే కర్మలు అని చెప్పి ఈ విధంగా అవచ్ఛిన్నస్య పూర్ణేన ఏకత్వం ప్రతిపాద్యతే తత్వమస్యాది వాక్యయశ్చ సా అభాస అస్యాహ మస్తదా. అంటే ఉపాధులన్నిటినీ కూడా నిరసిస్తూ ఇవి ఆభాస మాత్రమే అని చెబుతున్నాడు. మరి ఈ ఆభాసని మాయ అంటే వచ్చిన అభ్యంతరం ఏమిటి? ఒకటి, మట్టి ఉంది సత్యం, ఇది పారమార్థిక సత్యం. కుండ ఉంది సత్యం, ఇది వ్యావహారిక సత్యం. కుండ ఉన్నంత కాలము నిజమే, అది వ్యవహారంలో సత్యమే. పగిలిపోయిన తర్వాత కుండ కాకముందు మట్టి ఉంది, కుండగా ఉన్నప్పుడు మట్టి అదే మట్టి ఉంది, కుండ పగిలిన తర్వాత అదే మట్టి ఉంది. కాబట్టి ఇది పారమార్థిక సత్యము. ఉన్నంత వరకు కుండ కూడా నిజమే కాబట్టి అది వ్యావహారిక సత్యము అంటారు. అందులో పరమాత్మ లేడు, కుండ మాత్రమే భాషిస్తోంది అంటే ప్రాతిభాషిక సత్యం. దాన్ని కుండలాగానే చూస్తే భాషిస్తోంది అట్లా. ఇవి ఈ మూడిటి తేడాలో ఉన్నటువంటి చిన్న అంశాన్ని అటుదిటు ఒకే ప్రశ్న మళ్ళీ చెప్పిన విధానాన్ని బట్టి చిన్న చిన్న భేదాలు వస్తున్నాయి. ఇలా ఈ మహావాక్యముల ద్వారా, సద్గురువుల యొక్క ఆశ్రమం ద్వారా, సద్గురుల యొక్క బోధ ద్వారా జీవాత్మ పరమాత్మల భేదము తొలగిపోయి నీకు ఏం కలుగుతుందయ్యా? ఎప్పుడు తత్వమస్యాది వాక్య విచారణేనా అంటే బ్రహ్మసూత్రములులో చెప్పినటువంటి, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి, గీతలో చెప్పినటువంటి అంటే ప్రస్థానత్రయంలో చెప్పినటువంటి వేదాంత విషయాలని సవ్యముగా ఆకళింపు చేసుకున్నప్పుడు మాత్రమే నీకు జీవాత్మ పరమాత్మల భేదం తొలగిపోయి ఏకత్వ జ్ఞానం కలుగుతుంది. ఆ ఏకత్వము సిద్ధించిన వెంటనే, ఇది ముఖ్యం, ఆ ఏకత్వము సిద్ధించిన వెంటనే మనలో ఉన్నటువంటి అవిద్య తనంతట తానుగా మాయమైపోతుంది. ఎట్లా మాయమైపోతుందంటే సర్వకార్యములతో సహా మాయమైపోతుంది. ఎందుకంటే ఈ కార్యాలన్నీ పోయి కారణంలో కలిసాయి కాబట్టి. ఆ కారణాన్ని తెలిసిన తర్వాత కార్యంతో పని లేదు. ఈ పైన చెప్పినటువంటి ఏతద్విజ్ఞాయ మద్భక్తో మద్భావాయోపపద్యతే మద్భక్తి విముఖానాభి శాస్త్రగర్తేషు ముహ్యతాం న జ్ఞానం నచ మోక్షః స్యాత్ తేషాం జన్మశతైరపి. అయ్యా, నేను పైన చెప్పిన నా తత్వాన్ని గ్రహించి నా స్వరూపాన్ని పొందటానికి పాత్రులు కావాలే కానీ నా భక్తిని విడిచిపెట్టి, మద్భక్తి విముఖాన, నా భక్తిని విడిచిపెట్టి శాస్త్రగర్తేషు ముహ్యతాం, శాస్త్ర చర్చలు చేసుకుంటూ నా సిద్ధాంతం ఇది చెప్పాడు, నీ సిద్ధాంతం అది చెప్పాడు, నువ్వు త్వంసుంటా అంటే త్వంసుంటా అనుకుంటే వీడికి 100 జన్మలు ఎత్తినా మోక్షము రాదు, జ్ఞానము రాదు పో అని చెప్పి రాముడు చెప్పాడండి. నేను చెప్పలే. మరి రాముడు వాడు వినాలో వద్దా మనం తర్వాత ఆలోచించుకుందాం తిరిగి. మేము చెప్పం. ఈ మాట రాముడు చెప్పాడండి. అంటే శాస్త్రగర్తేషు ముహ్యతాం, ఎవడైతే శాస్త్రములతో పడి కొట్టుకుంటూ ఉంటాడో 100 జన్మలెత్తినా కూడా వాడికి జ్ఞానము రాదు, మోక్షము కూడా రాదు అనే విషయాన్ని రాముడు ఎవరికి చెప్పారు? హనుమంతుడికి చెప్పాడు. ముందు సీత, తర్వాత రాముడు. ఇదం రహస్యం హృదయం మమాత్మను
మయ్యేవ సాక్షాత్ కథితం తవానగా, నేనే నీకు చెబుతున్నాను ఈ విషయాన్ని. ఏమిటిది? నా హృదయాన్ని. మద్భక్తిహీనాయ షఠాయ నత్వయా దాతవ్యం ఐంద్రాదపి రాజ్యతో అధికం. ఇంద్ర పదవి ఇస్తానన్నా ఈ విషయం అడిగి చెప్పకు. అయిన తర్వాత మద్భక్తిహీనాయ వాడికి చెప్పకు. తర్వాత నా శఠాయ, ఈ శఠుడు అంటే ఏంటంటే ఓ గురువుని ఆశ్రయిస్తాడండి. గురువుగారు మీరు తప్ప నాకు దిక్కు లేదు చెప్పాలి అని కాళ్ళు చేతులు పట్టుకుని గురువు దగ్గర మొత్తం నేర్చుకుంటాడు. నేర్చుకుని మా గురువుకి అంత పెద్ద ఏం రాదు, నాకు ముందే తెలిసి విషయాలన్నీ చెప్పాడు పాపం పోన్లేండి అని. వీడు శఠుడు అంటే నేర్చుకునే విద్యంతా నేర్చుకుని నా గురువుకి ఏమీ రాదు, నాకంతా ముందే తెలుసు అనుకునేవాడు శఠుడు. వాడికి చచ్చినా చెప్పొద్దన్నాడు విషయాన్ని. అది రాముడు ఆ విధంగా చెప్పాడయ్యా అనేటటువంటి దీనితో ఈ రామ హృదయము అనేటటువంటిది కలిగిన సీతారామ ఆంజనేయ సంవాద వివరాలు కలిగిన మొదటి సర్గని పూర్తి చేసుకున్నాం. అయిన తర్వాత ఇక నెమ్మదిగా ద్వితీయ సర్గలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ మరి రాముడు పుట్టాలిగా. ఇప్పటి వరకు వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకున్నారు. ఆయన అటు చెప్పాడే వీడిటి చెప్పాడే అన్నారే కానీ అసలు చెప్పినవాడే రాలేగా. ఇంకా ఇక్కడ బ్రహ్మగారు వచ్చారు. ఇప్పుడు సరే పార్వతీది ఏమంటుందంటే, అయ్యా నీ దయ వల్ల మొత్తం సినాప్సిస్ ఇచ్చేసావు, బాగానే ఉంది, కొంచెం డీటెయిల్గా కూడా ఏమన్నా అని అడిగింది అనమాట. తప్పకుండా చెప్తానమ్మా. ధన్యాస్మి, అనుగృహీతోస్మి, కృతార్థోస్మి, జగత్ప్రభో. ఈ మూడు మాటలు మనం గట్టిగా పట్టుకోవాల్సిన మాటలు. ఏ విషయమైనా భగవద్ విషయం తెలిసినప్పుడు మనం సంకల్పించుకోవాల్సి ఏంటంటే ధన్యోస్మి, ధన్యుడనయ్యాను. అనుగృహీతోస్మి, నీకు చెప్పబడింది నీ ఏదో పెద్ద పోటుగాడు అని కాదయ్యా, ఆయన అనుగ్రహించాడు కాబట్టి చెప్పాడు కనుక అనుగ్రహించబడ్డాను. కృతార్థోస్మి, ధన్యురాలనయ్యాను. ఈ కృతార్థము ఇట్లా కృతకృత్యురాలని అంటే తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకోవలసిన విధముగా తెలుసుకోవలసినంతగా తెలుసుకుని ఆకళింపు చేసుకుని ఆచరణలో పెట్టేందుకు సంసిద్ధులుగా ఉన్నాను. ఇంత విషయం ఆవిడ చెప్పిన తర్వాత కొంచెం వివరంగా చెప్పవా అంటే చెబుతాడు. అయ్యా అధ్యాత్మ రామాచరితం రామేణోక్తం పురామమ. ఈ రాముడే నాకు ముందు చెప్పాడు. ఇంతకుముందు ఇప్పుడు నేను కొత్తగా ఏం చెప్పట్లే నీకు, రాముడు నాకు పూర్వం చెప్పినది నీకు మళ్ళీ చెబుతున్నాను. తద్ అద్య కథయిష్యామి శృణు తాపత్రయాపహం యచ్ఛ్రుత్వా ముచ్యతే జంతు అజ్ఞానతోత్థమహాభయాత్ ప్రాప్నోతి పరమావృద్ధిం దీర్ఘాయు పుత్ర సంతతిం. ఇక్కడ ఇందులో ఒక విశేషం ఏంటంటే ప్రతి స్తోత్రం పక్కన కానీ ఒక విషయం చెప్పిన వెంటనే కానీ ఆ భాగాన్ని పారాయణ చేయడం ద్వారా కలిగేటటువంటి ఫలశ్రుతులు ఎక్కడికక్కడ చెప్పబడ్డాయి. అక్కడికి చాలా అద్భుతంగా చెప్పారు. సరే ఇక బ్రహ్మగారు వచ్చారటండి. బ్రహ్మగారు వచ్చి అక్కడికి వచ్చి, అయ్యా నేను ఇట్లా వరం ఇచ్చాను రావణాసురుడికి. ఏమని వరం ఇచ్చానయ్యా అంటే, వాడు ఫలానా దానిలోనే వాడు నశించిపోయేటట్టు మానవులతోటి, కనుక భూమి ఏమైనా చాలా ఇబ్బంది పడుతోంది, ఏం చెయ్యాలో తెలియట్లేదు, కనుక తమరు వచ్చి వాళ్ళని రక్షించాలి అని చెప్పి బ్రహ్మగారు ప్రార్థిస్తూ 4 శ్లోకాలు చెప్పాడు. మళ్ళీ దీన్ని బ్రహ్మ చేసిన రాముడి స్తుతి అంటే పరమాత్మని బ్రహ్మగారు చేసిన స్తుతి. ఎందుకంటే ఇంకా రాముడు పుట్టలేదు, పరమాత్మని స్తుతిస్తున్నాడు. ఎవరు? బ్రహ్మగారు. ఎట్లా ఉన్నాడు పరమాత్మ అక్కడ? ఇది ముఖ్యము. ఎట్లా ఉన్నాడయ్యా అంటే అమ్మవారితో కలిసి ఉన్నాడుట. ఆ లోకములో పరమాత్మని ఈయన స్తుతిస్తున్నాడు. ఇందాక రాముడికి అక్కడ చెప్పినప్పుడు, సీతారాములు చెప్పినప్పుడు వివరంగా చెబుతున్నప్పుడు సీతారాములు మాట్లాడారు కానీ ఇద్దరూ చెప్పింది పరబ్రహ్మతత్వం గురించి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అంటే అక్కడ స్వరూప లక్షణం గురించి మాత్రమే చర్చ చేయబడింది. ఇక బ్రహ్మగారు సృష్టికర్త కనుక ఈయన పరమాత్మకి 2 లక్షణాలు ఉన్నాయండి తెలుసుకోవాలంటే. ఒకటి స్వరూప లక్షణము, 2 తటస్థ లక్షణము అంటారు. అంటే వాళ్ళు చేసే పనుల ద్వారా పరమాత్మను తెలుసుకోవటాన్ని తటస్థ లక్షణం అంటారు. తటస్థ లక్షణం
స్వరూప లక్షణం, తటస్థ లక్షణం. జన్మాద్యస్య యతః అని చెప్పినటువంటి బ్రహ్మసూత్రముల్లో ఉన్నటువంటి సూత్రము తటస్థ లక్షణాన్ని తెలియజేస్తుంది. తర్వాత దానిలోంచే మళ్ళీ స్వరూప లక్షణాన్ని కూడా డెడ్యూస్ చేస్తాం, అది వేరే విషయం. అయితే నతోస్మితే పదం దేవ ప్రాణబుద్ధీంద్రియానాత్మభిః యచ్చించతే కర్మపాశాత్ ధృతి నిత్యం ముముక్షుభిః. ఈయన శ్లోకం మొదలెట్టక ముందే ఈ చేసే స్తోత్రానికి వచ్చే ఫలితం చెప్పేశాడు. దేవ, కర్మపాశముల నుండి ముక్తులగుటకు ముముక్షువులు తమ ప్రాణము, బుద్ధి, ఇంద్రియములు, మనసు చేత నిత్యము మిమ్మల్ని ధ్యానించుచుందురు. కానీ మీరు మాయయా గుణమయ్యా త్వం సృజన్యపి లుంపసి జగత్తేన నతే లేప ఆనందానుభవాత్మనః. నీవు మాయను ఆధారముగా చేసి సమస్త జగత్తును సృష్టిస్తున్నావు, కానీ నీకు ఇవే లంపటాలు అంటట్లేదయ్యా. నువ్వు మాయకు అతీతుడివయ్యా. ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, పాలన, లయములు ఇవన్నీ నువ్వు చేస్తున్నావయ్యా అని చెప్పుకొస్తారు. ఇట్లా ఆయన చేసే స్తోత్రం అంతా చూసిన తర్వాత మనకి తెలిసేది ఏంటంటే, బ్రహ్మగారు ఇక్కడ పరబ్రహ్మము యొక్క తటస్థ లక్షణాన్ని ప్రతిపాదించాడు. అంటే రెండు లక్షణాలు తెలుసుకోవాలి. ఒక చోటేమో స్వరూప లక్షణాన్ని గురించి ప్రతిపాదన జరిగింది, ఇక్కడ తటస్థ లక్షణం ప్రతిపాదన జరిగింది. అంటే ఈ 2 అధ్యాయాల్లో ఉన్న ఈ 10, 15, 20, 30 శ్లోకాలలో మనము చదువుకోవాలనుకునే ప్రస్థానత్రయంలో చెప్పబడినటువంటి సమస్త విషయాలని గుదిగుచ్చి ఒక చోట పెట్టారు. కనుక ఇవి పారాయణ చేస్తూ 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 ఉంటే కొన్నాళ్ళకి మనలో ఒక రకమైన చిత్రమైనటువంటి ఊహ, ఉత్సాహము కలిగి అసలు ఇది ఎందుకన్నాడు అనేటటువంటి ముందు ఊహ, ఆశ, తెలుసుకోవాలనే జిజ్ఞాస, ముముక్షత్వం, తీవ్ర ముముక్షత్వం ఇవన్నీ కలిగినప్పుడు జ్ఞానోపలబ్ధి ఇవి జరుగుతాయి అనేటటువంటి స్థితి రావడానికి ఇవి పారాయణ చేస్తే నీకు ఫలానా వస్తుంది, పారాయణ చేస్తే ఫలానా వస్తుంది చెప్పే కారణాలు ఇవి. అంటే మనని పారాయణోన్ముఖులను చేయడమే తప్ప అవి రావు అని కాదు, అవి వస్తాయి. కానీ అక్కడ ఆగిపోకూడదు అనేది పరమ తాత్పర్యం. అది రాగానే ఆగిపోతే, చిన్నపిల్లవాడు ఎగ్జిబిషన్లో తిరుగుతూ తిరుగుతూ పీచు మిఠాయి బండి దగ్గర ఆగిపోతే జైంట్ వీల్ ఎక్కలేడు. వాడు వెళ్దాం అనుకుంది జైంట్ వీల్కి, కానీ పీచు మిఠాయి దగ్గర ఆగిపోయాడే. కనుక ప్రధానమైనది పరబ్రహ్మ తత్వం తెలుసుకోవటము అనేటటువంటి విషయాన్ని అని ఈ విధంగా మొత్తం స్తోత్రం చేసి మీరు చాలా ఇది కనుక మీరు దయచేసి రామావతారాన్ని ధరించి మనుష్యుడిగా అవతరించి రావణ సంహారాన్ని చేయండి అనేటటువంటి విన్నపాన్ని చెబుతాడు. అంటూ ఏమంటాడంటే, నాకు ఇంకో చిన్న కోరిక ఉంది, ఇన్ని చేస్తున్నారు కానీ నాకు కూడా చిన్న రిక్వెస్ట్, అది కూడా కొంచెం ఏంటయ్యా నీ గొడవ అంటే, నీ చరణ కమలముల యందు నాకు నిరంతరము భక్తి కుదురుకొని, ఏమిటి సంసార రోగ పీడితులకు వారికి మీ యందు భక్తి కలిగేటటువంటి విధముగా ఆ దివ్యౌషధాన్ని మాకు అనుగ్రహించు అంటాడు. ఇది బ్రహ్మగారు విష్ణువుని చేసినటువంటి ప్రార్థన. అప్పుడు భగవానుడు శ్రీహరి ఆయనతో బ్రహ్మదేవుడితో అంటున్నట, ఇతి బ్రువత్తం బ్రహ్మాండం బభాషే భగవాన్ హరి కిం కరోమీతి తం వేద ప్రత్యువాద్ త్రిలోకీం లోకపాలాంశ బాధతే విశ్వవాదక మానుషేణ మృతిస్తస్య మయా కళ్యాణ కల్పిత అతస్త్వం మానుషో భూత్వా జహి దేవ రిపుం ప్రభో. అయ్యా, నేను వాడికి వరం ఇచ్చాను మానుషులతో నేను మరణమని, కనుక నువ్వు మనుష్యుడిగా జన్మించి వాడిని చంపి లోకాన్ని రక్షించవయ్యా అని అన్నాడు. సరే, ఇప్పుడు భగవానుడు అంటున్నాడు, అయ్యా వన్స్ అపాన్ ఏ టైం, ఒకానొక కాలంలో కశ్యపస్య వరోదత్త, నేను కశ్యప మహర్షికి ఒక వరం ఇచ్చా, నీకేం కావాలో కోరుకోయా అంటే ఆయన ఏమన్నాడు, ఊరుకోకుండా నిన్ను నేను పుత్రభావనతో చూసే అవకాశాన్ని నాకు కల్పించమన్నాడు. కనుక ఆయనకి నేను పుత్రుడిగా జన్మించడానికి ఇప్పుడు నిర్ణయం చేసుకున్నాను, కనుక కశ్యపుడి యొక్క కోరిక తీరుస్తాను ఈ విషయంతో పాటు మనుషుడిగా పుట్టి. ఎలాగయ్యా అంటే, ప్రస్తుతం కశ్యపుడే దశరథుడిగా ఉన్నాడు, కనుక ఆ జంటకి నేను రాముడిగా పుడతాను అనేటటువంటి విషయాన్ని చెప్పి అంటూ, నా తత్వాన్నే 4 భాగాలుగా నలుగురుగా అక్కడ జన్మిస్తాము,
అని ఈ ముందే అనుపాయనిన లక్ష్మీదేవి ఈవిడ జనకుడి ఇంట పుడుతుంది అల్ల ప్రకటితమవుతుంది అన్నాడు. మీరు గమనించినట్లయితే అమ్మవారి తత్వాన్ని, ప్రకృతి తత్వాన్ని ఎక్కడ చెప్పినా, అది భారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, మరి ఏ గ్రంథమైనా తీసుకోండి, ఆవిడ ప్రకటమవుతుంది, అంతర్ధానం అవుతుందే కానీ పుట్టి మరణించదు. అమ్మవారు పుట్టి మరణించటం ఉండదు. కారణం ఏమిటంటే ఆవిడ ప్రకృతి, మాయా, ఏ పరబ్రహ్మతత్వం యొక్క ప్రతిరూపమే కాబట్టి ఆవిడకి జనన మరణాలు లేవు. ఆవిడ అక్కడ ప్రకటమవుతుంది. అయిన తర్వాత ఆమెని వెంట పెట్టుకొని మీ కార్యాన్ని నెరవేరుస్తాను అంటాడు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను అరణ్యానికంటే, నువ్వెట్లా వెళ్ళేది, నేను వస్తానని చెప్పి ఆవిడ వెళ్ళిన కారణం అదే. ఏం చేయలేడు. ఈ విధంగా అన్న తర్వాత ఆయనకి నమస్కారం పెట్టి వెళ్తారు. ఇక్కడికి మరో సర్గను పూర్తి చేసుకున్నాం. అంటే స్వరూపతత్వం అయింది, తటస్థ లక్షణమైంది. ఇది అయిన తర్వాత అసలు శాస్త్రంలో ఇంకో మాట ఉందండి, లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని. అంటే లక్షణాలు చెప్పాలి ముందు, ఒక వస్తువు గురించి చెప్పాలంటే, తర్వాత దానికి అది కరెక్ట్ అనడానికి ప్రమాణాలు చూపించాలి, అప్పుడే అది అది అనేటటువంటి రూఢి అవుతుంది. అట్లా ఇప్పుడు లక్షణాలు చెప్పడం అయిపోయింది. ఇక రామావతార ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది 3వ సర్గ. ఇక శివుడు చెబుతున్నాడు మళ్ళీ. మొదలెట్టేది ఎప్పుడు శివుడే మొదలెడతాడు. అయ్యా, ఈ 4 కుమారులు ఎట్లా కలిగారు, వాళ్ళ సంగతి ఏంటి, ఆ వివరం ఏంటి కొంచెం చెప్పండి అని అడిగితే దశరథ మహారాజుతో వశిష్ఠుడు చెబుతున్నాడు. ఇక్కడ సాక్షాత్తు అపర లోకపాలకులైనటువంటి సమర్థులైనటువంటి 4 కొడుకులు నీకు పుడతారయ్యా, నువ్వు వెంటనే ఋష్యశృంగుడు అంటే శాంతాదేవి భర్త అయినటువంటి ఋష్యశృంగుడి మహాతపసంపన్నుడు, ఆయన్ని పిలిపించు, ఆయనతో పుత్రకామేష్టి యాగం చెయ్యి అని ఈ విధంగా చెప్పుకొచ్చి ఏం చెయ్యాలి అన్ని చేస్తారు. వాళ్ళు వస్తారు, ఆ యాగాలు చేస్తారు. ఆ తర్వాత యజ్ఞపురుషుడు రావటము, పాయసం ఇవ్వటం, ఇవన్నీ చెబుతారు. అయితే ఇక్కడికిను వాల్మీకల్లోకిను పాయసం యొక్క విభాగంలో చిన్న తేడా ఉంది. దాని జోలికి మనం పోవద్దు ఏమండి. అయితే ఇక్కడ కూడా పాయసం వస్తుంది, పాయసం 4కి పంచడం అవుతుంది. ఇది అయిన తర్వాత వాళ్ళకి హాయిగా ఒక పిల్లవాడు పుట్టాలి. ఇప్పుడు రాముడు పుట్టాలి. ఈ రాజభవనంలో 3 రాణులు చాలా ఆనందంగా ఉన్నారు. మధుమాసే సితే పక్షే నవమ్యాం కర్కటే శుభే పునర్వసు వృక్ష సహితే ఉచ్ఛస్తే గ్రహ పంచకే మేషం పూషణి సంప్రాప్తే పుష్పవృష్టి సమాకులే ఆవిరాసి జగన్నాథ పరమాత్మా సనాతన. ఒక్క నిమిషం ఇక్కడ అవుతా. భాగవతంలో కృష్ణుడు పుట్టినప్పుడు కూడా రాసినటువంటి శబ్దం ఇదే, ఆవిరాసి అని శ్లోకం స్టార్ట్ అవుతుంది. చతుశ్లోకి భాగవతంలో. ఆయన ఆవిర్భవించాడు, పుట్టలేదు. పుడితే పోవాలి, ఆయన ఆవిర్భవించాడు. జగన్నాథ పరమాత్మ సనాతన. సనాతనుడు అంటే అందరికన్నా పాతవాడు. అంటే ఎవడంటే పరబ్రహ్మమే. నీలోత్పల దళశ్యామ పీతవాసాశ్చతుర్భుజ. రాముడు 2 చేతులతో పుట్టలేదు, 4 భుజాలతో దర్శనమిచ్చాడు కౌసల్యకి. ఎందుకంటే అలా దర్శనమిస్తే కానీ వాళ్ళు ఎప్పుడో కశ్యపుడుగా వాళ్ళు ఉన్నటువంటి కోరిక తెలియదు, ఈయన వాళ్ళకి ఆ కోరిక తీర్చిన విషయము తెలియదు. తీర్చేసి వెళ్ళిపోతే కాదు, తీర్చిన సంగతి చెప్పాలిగా, మరి బాకీలో చెల్లు రాయించుకోవాలిగా. నీలోత్పళదలశ్యామ పీతవాసాశ్చతుర్భుజ
జలజారుణ నేత్రాంతః స్ఫురత్కుండలమండితః సహస్రార్క ప్రతీకాశః కిరీటీ కుంచితాలకః శంఖచక్ర గదా పద్మ వనమాలా విరాజితః అనుగ్రహాఖ్య హృత్స్థేందు సూచకస్మిత చంద్రికః కరుణారస సంపూర్ణ విశాలోత్పలలోచనః శ్రీవత్సహార కేయూర నూపురాది విభూషణః దృష్ట్వా తం పరమాత్మానం కౌసల్యా విస్మయాకులా హర్షాశ్రుపూర్ణ నయన నత్వా ప్రాంజలిరబ్రవీత్. తాత్పర్యం చెప్పుకోవచ్చు కానీ రామ జననం కదా అని ఆ శ్లోకాలు 4 చదవాలనిపించింది అంతే. రాముడు ఎప్పుడు పుట్టాడు? చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు కర్కాటక లగ్నం. ఈ వివరాలన్నీ చెప్పుకొచ్చి రాముడు ఎట్లా పుట్టాడు అనేది ఇక్కడ ప్రధానం. ఏమిటయ్యా అంటే నల్ల కలవరేకుల సమానమైన శ్యామవర్ణం కలిగి ఉన్నాడు. అవన్నీ పీతాంబరాలు ధరించున్నాడు. చతుర్భుజుడై ఉన్నాడు. వేల కొద్ది సూర్యుడు ఆ బాలకుల ప్రకాశంతో ఉన్నాడు. కిరీటం ఉంది, ఉంగరాలున్నాయి, ముంగురులున్నాయి, ధరించునున్నాడు. తర్వాత అనుగ్రహ రూపమైన చంద్రుడిని చూపించడానికి చిరునవ్వు నవ్వుతున్నాడు. కరుణారసమైన దృక్కులు కలిగిన వాడై ఉన్నాడు. శ్రీవత్సం ఉంది, హారకేయూరాలున్నాయి. ఆభూషణంతో ఉన్నటువంటి ఆ పరమాత్మ కౌసల్యాదేవికి ప్రత్యక్షమయ్యాడు. ఆవిడ అప్పుడు చూసి కళ్ళల్లో బోర్న ఆనందాశ్రువులు రాలుతూ ఇలా అన్నది అన్నాడు అని ఇక్కడ కౌసల్యాస్తుతి మళ్ళీ చెప్పారు. పార్వతీ అయిపోయింది, రాముడు చెప్పాడు, బ్రహ్మస్థుతి అయ్యింది, ఇప్పుడు కౌసల్యాస్తుతి. ఎవరిని స్తుతిస్తున్నారంటే ఆ పరమాత్మనే మళ్ళీ. అంటే ఆ కథని అలా చెప్పేసి స్తుతి. ఇక్కడ స్తుతి ఏమిటి? దేవదేవ నమస్తేతు శంఖచక్ర గదాధర పరమాత్మాచ్యుతోనంతః పూర్ణస్త్వం పురుషోత్తమః. అయ్యా శంఖచక్రాలు, నువ్వు అచ్యుతుడవయ్యా, అనంతుడవయ్యా, పూర్ణస్వరూపుడవయ్యా అని అన్నీ చెప్పి బుద్ధికి మనస్సుకి వాక్కులకి అందని వాడివయ్యా. నీవు నీ మాయ చేత సత్వము రజస్సు తమము అనే గుణాల్ని తోటి ఈ విశ్వాన్నంతా సృష్టిస్తున్నావయ్యా, పరిపాలిస్తున్నావయ్యా, సంహరిస్తున్నావయ్యా అని ఈ విధంగా చెబుతూ ఇక్కడ ఒక మాట అంటోంది ఆవిడ. కరోషీవన కర్త త్వం గచ్చసీవ న గచ్చసి శృణోషి న శృణీషీవ పశ్యసీవ న పశ్యసి. అయ్యా నువ్వు కర్తవి కావు, భోక్తవి కావు, మనఃప్రాణాది ప్రమాణాదులతో తెలుసుకోలేనటువంటి ఉపాధి రహితుడవు, శుద్ధ స్వరూపుడవు. కర్తృత్వ భోక్తృత్వాలు అన్నవి జీవ లక్షణము. నేను చేశాను, నాచే చేయబడింది. తర్వాత ఇది నేను అనుభవిస్తున్నాను. ఒక కర్తృత్వము, ఓ భోక్తృత్వము. కానీ భగవంతుడు ఏం చెప్పాడు? నైవ కుర్వన్న కారయన్ అని భగవద్గీతలో చెప్పాడు. అట్లాగే కనుక కర్తృత్వ భోక్తృత్వాలు లేనివాడివి అంటే అది పరమాత్మని సూచించటం లక్షణం. పరమాత్మకి కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు, అనిత్యత్వము కూడా లేదు. అనిత్యత్వము లేదు అంటే ఏమిటి? ఆయన నిత్యుడు. అనిత్యము అంటే ఏమిటి అంటే ఒక జననము ఒక మరణము తన్మధ్యకాలము ఉన్నది అనిత్యత్వం. అంటే కించిజ్ఞుడికి మాత్రమే, జీవుడికి మాత్రమే ఈ అనిత్యత్వం ఉంది. ఎప్పుడైతే జ్ఞానపూర్ణుడవుతాడో అప్పుడు వాడు పరమాత్మ అవుతాడు. ఇందాక మొదట్లో మనం చెప్పుకోవడానికి నేను ప్రయత్నం చేసింది చెప్పడానికి ఏంటంటే ఈ జీవుడు పరమాత్మలో కలిస్తే జీవుడు ఏమవుతాడు? జీవుడు ఎక్కడికి పోతారు? ఇప్పుడు కలిసి జీవుడు పరమాత్మ అయిపోయాడండి. మరి ఈ క్యారెక్టర్ ఏం చేద్దాం అంటే అప్పుడు 2 భిన్న జలాలైనాయి. అక్కడ రజ్జువు మీద సర్పము యొక్క ఆభాసను తీసుకుంటే ఎప్పుడైతే రజ్జు జ్ఞానం కలిగిందో సర్ప ఆభాస పోయింది కదా. అప్పటి వరకు ఉన్న సర్పం ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలేదు. ఎందుకంటే అక్కడ సర్పము లేదు కనుక.
ఒక ఆభాసతో నీవు సర్పాన్ని భ్రాంతి కలిగించుకున్నావు. తత్వము తెలిసి రజ్జువు కనపడంగానే సర్పం తనంతట తానుగా అంతర్ధానమైంది. అక్కడ సర్పము అస్తిత్వమే లేదు కనుక ఎక్కడికో పోవటము, దానికి ఇంకో మార్పు చెందటము లేదు. మన ఆభాస తొలగింది. అందుకే ఎట్లా తెలుస్తుందయ్యా పరమాత్మ, ఈ జగత్తులో పరమాత్మను ఎట్లా పట్టుకోవాలి అంటే ఒక చోట ఒక అద్భుతమైన ఉపన్యాసం చెప్పారు. ఆవిడకిట ఓ చెవు ముక్కు పుడక ఏదో ఉందిట, బంగారం ముక్కు పుడక ఇల్లాలకి. ఏదో చెరుగుతూ చూస్తుంటే ఆ ముక్కు పుడక కాస్త రాలి ఆ వడ్ల చాటలో పడిపోయిందిట. ఇప్పుడు ముక్కు పుడకని ఎతకాల ఎట్లది, ఇటు తిప్పింది ఆ ఇల్లాల పాపం ఏం కనపడలే. ఇటు కాదరా అని చెప్పి కనపడ్డ ప్రతి వడ్డ కింద తీసి పక్కన బారేస్తూ పోయిందిట. వద్దన్నా ముక్కు పుడక అక్కడ ఉంది. అంటే పరమాత్మ అన్నది సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. అంటే ఎక్కడి నుంచో తెచ్చిపెట్టే వస్తువు కాదు, అది ఉన్న వస్తువే అనే విషయం చెప్పుకొచ్చారు అక్కడ. సరే, ఇలా చెప్పి ఇవన్నీ చెప్పి నాయన నువ్వు కర్తవి కాదు, భోక్తవి కాదు, అనిత్యుడివి కాదు, కానీ అందరికీ నీ యొక్క సాక్షాత్కారం కలగదు. మేము అజ్ఞానాంధకారంలో కప్పబడిన వాడికి నువ్వు కనపడవు, కానీ నాకు కనపడ్డావు, నా అదృష్టము. కనుక నీ ఉదరమునందు దాగి ఉన్న అనేక బ్రహ్మాండములు కూడా మళ్ళీ నువ్వు బయటికి చూపించావు, నాకు చూపిస్తున్నావు. అంటే ఏంటి? ఇదే తత్వం. దేవా త్వద్రూపం ఏతన్ మే సదా తిష్టతు మనసి ఆవృణోతు నమా మాయ తవ విశ్వ విమోహిని. అయ్యా, నీ మాయ చేత నేను మోహితురాలై సంసార సాగరంలో ములకలు వేస్తూ ఉండకుండా ఎప్పుడూ నీ ఈ చరణ కమలాలనే ధ్యానిస్తూ ఉండేటటువంటి వరాన్ని నాకు ప్రసాదించి ఉపసంహర విశ్వాత్మ అని మామూలుగా లౌకికమైనటువంటి నీ రూపాన్ని ప్రకటించవయ్యా, అది చూసి నేను ఆనందపడతాను. దర్శయస్వ మహానంద బాలభావం సుకోమలం. బాలభావంతో నాకు కనపడవయ్యా చాలు, నాకు అదేగా వరం ఇచ్చాడు. మరి ఆ రూపంలో కనపడతాను, ఈ అవతారం వద్దులే ఇంకా. కానీ ఈ అవతారాన్ని నా మనసులో ఉండేలా చేయి. నిన్ను నేను ఎట చూడాలి? రాముళ్ళ బాలుళ్ళ చూడాలి. కానీ నా మనసులో ఏముండాలి? నీ అసలు తత్వం ఉండాలి. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. అంటే కౌసల్యాదేవి నేనైతే నేనేం చేయాలో చెబుతున్నాడు ఇక్కడ. అర్చన చేస్తాను, బొట్లు పెడతాను, నైవేద్యాలు పెడతాను, కానీ అక్కడ నేను రాగి, ఇత్తడి, బంగారము, వెండితో చేసిన బొమ్మని చూడకూడదు. ఈ విశ్వవ్యాపకమైన చిచ్చక్తి చైతన్యాన్ని చూడాలి అనేటటువంటి ఒక బోధ కౌసల్య వాక్కుగా మనకి చెప్పబడింది. అర్హత కలిగితే అర్థం అవ్వాలి మనకి అని భగవంతుడు ఆ విధంగా చెప్పి, సరే నేను ఫలానా ఇది అని ఆ వివరాలన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ఇక అక్కడి నుంచి బాలరాముడు చేసే అల్లరులన్నీ కూడా ఇందులో చాలా చెప్పారండి. బాలరాముడు ఎవరెవరిని ఎట్టటే ఏడిపించాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, వశిష్ఠుడి దగ్గర ఏ విధంగా విద్యలు నేర్చుకున్నాడు, అవన్నీ చెబుతాడు. అన్నీ చెప్పి అప్పుడప్పుడు దశరుడు ఉత్సాహంతో రకరకాల గ్రామాలు అవన్నీ లెక్కలు దానాలు చేస్తున్నాడు అనుకోండి, అందరికీ దానం ఇచ్చేస్తూ ఉంటాడు. ఏమేమిటో చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఎవడయ్యా ఈ రాముడు అంటే, యస్మిన్ రమంతే మునయో విద్యయా అజ్ఞాన విప్లవే తం గురు ప్రాహ రామేతి రమణాద్ రామ ఇత్యపి. అంటే ఇక్కడ ఏం లేదు, పేరు పెట్టే సందర్భంలో వశిష్ఠుడు మిగతా వాళ్ళకి, ఈ పిల్లలందరికీ, పుట్టిన వాళ్ళందరికీ పేర్లు పెడుతున్నప్పుడు ఈయనకి రామ అని ఎందుకు పేరు పెట్టారని చెబుతున్నాడు. రాముడు అంటే అయితే మునులు ఎవరి ఎందైతే రమిస్తూ ఉంటారో వాడే రాముడు అన్నారు. మునులు ఎవరందు రమిస్తారు? పుట్టిపోయేవాడి మీద, పుట్టుకలేని వాడి మీద. అంటే ఆ పరమతత్వాన్ని చింతన చేసే వాళ్ళకి ఏ ఆనందాన్ని కలిగిస్తాడో వాడేనయ్యా వీడు, అందుకని వీడికి రామ అని పేరు పెడుతున్నా అంటాడు వశిష్ఠుడు. ఈ విధంగా మిగతా అందరి ఆ బాల లీలలన్నీ చాలా చూపిస్తాడు. ఆ అబ్బాయి యొక్క పరిగెత్తటము, పలుకులు పలకటము, ఇట్లా వస్త్రాలు అలంకరించడం, ఇవన్నీ రకరకాల అంశాలన్నీ ఇందులో వివరంగా చెప్పుకొస్తారు. అప్పుడప్పుడు చిరు కోపం నటిస్తూ ఉంటాడు. ఒకటేంటి, అన్ని పాత్రలు పగలగొడుతూ ఉంటాడు. ఇవ్వకపోతే తను పట్టించుకోక, అంటే పిల్లవాడు చేసే సమస్త చేష్టలు రాముడు చిన్నప్పుడు కౌసల్యకి చూపించాడు అనేటటువంటిది ఈ యొక్క దీనిలో ఉన్నటువంటి తాత్పర్యం.
అంటే మనకి వాల్మీకంలో రాముడు పుట్టాడు చేశాడు, తర్వాత వెంటనే పెళ్లి సంబంధాలు చూశారు కదా, ఆ మధ్య గ్యాప్ ఇక్కడ ఉంది. ఈ పనులన్నీ ఇక్కడ చేశాడు రాముడు. ఆ విధంగా చేసి తర్వాత ఉపనయనం అయింది. తర్వాత సర్వ విద్యా విశారద ధనుర్వేదేచ నిరత సర్వశాస్త్రార్థ వేదిన, సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు, సర్వ విద్యలు నేర్చుకున్నాడు గురువుల దగ్గర. ఆ విధంగా రామచంద్రుడు చాలా గొప్పగా పెద్దవాడయ్యాడు అని తర్వాత సోదరులతో బంధువులతో కూర్చుని చక్కగా భోజనాలు చేయటము, తర్వాత మునిజనులతో కూర్చుని ధర్మశాస్త్ర రహస్యాలను వినటము, వాటిని స్వయంగా వ్యాఖ్యానించటము, ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు రాముడు చేస్తున్నాడు. కానీ ఏవం పరాత్మ మనుజావతారో మనుష్యలోకాన్ అనుసృత్య సర్వం చక్రే అవికారి పరిణామహీనో విచార్యమాణే నకరోతి కించిత్. ఇన్ని చేసేస్తున్నాడని చెప్పి ఇట్లు నిర్వికారుడు పరిణామరహితుడు అంటే షడ్భావ వికారాలు లేనివాడు నిర్వికారుడు నిర్గుణుడు అయినటువంటి పరమాత్ముడు మానవుడుగా అవతరించి మానవ ఆచరణను అనుసరించుచు సకల కార్యములు చేశాడు. కానీ ఆలోచిస్తే ఆయన రాగద్వేషాలు లేవు, వికారాలు లేవు, ఏ పని చెయ్యలేదు, ఏమీ చెయ్యకుండా కేవలము సాక్షిమాత్రుడుగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ప్రకటిస్తూ మనకి తృతీయ సర్గని పూర్తి చేశారు. ఇక పెద్దవాళ్ళకి కొన్ని పనులు చెబుతారండి. రాముడు వచ్చాడు, ఇక్కడ ఒక్కడు ఉన్నాడు. మరి ఇప్పటి వరకు ఆయన అమ్మవారు అనపాయిని పరమాత్మని విడిచిపెట్టి ఉండదు ఇది చెప్పుకున్నాం. మరి ఆయనే చెప్పాడు కరెక్టే, నేను ఇక్కడ పుడతాను అక్కడ ప్రకటన అవుతుందని చెప్పాడు. మరి వీళ్ళిద్దరు కలవాలిగా. మరి దీనికి ఎవరు రావాలి అంటే ఇంకో గురువు రావాలి. ఆయనే విశ్వామిత్రుడు. సీతమ్మ వారితో రాముణ్ణి కలపటమునే ఒక కార్యక్రమాన్ని ప్రధానముగా చిత్తమునందు సంకల్పించుకుని కదాచిత్ కౌశికో అయోధ్యాం చలన ప్రభ ద్రష్టుం రామ పరాత్మానం జాతం జ్ఞాత్వా స్వమాయయా. అయ్యా, రాముడు అనేటటువంటి పేరుతో ఆ పరమాత్మయే స్వమాయయ జాతం పుట్టాడని తెలుసుకుని వారి దర్శనం చేయడం కోసం అయోధ్యకి వచ్చాడు. అలా తద్వివిధాయ గృహం యాంతి తత్రైవాయాంతి సంపద యదర్థమాగతోస్మిం తం బ్రూహి సత్యం కరోమి తత్ అని వచ్చి, అయ్యా నేను యాగం చేస్తున్నాను, దానికి ఒక రక్షణ కావాలి కనుక ప్లీజ్ డెప్యూట్ యువర్ సన్స్, మీ ఇద్దరు కొడుకుల్ని పంపించండి అని అనేటప్పటికీ, అయ్యా మీరు ఏం చెబితే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ పిల్లలు అంటాడు. అప్పుడు దశరథుడితో విశ్వామిత్రుడు అంటున్నాడు, అయ్యా నేను ఎప్పుడు యజ్ఞం ప్రారంభించినా నాకు అవరోధాలు వస్తున్నాయి కనుక వారిని వధించడానికి రాముడిని వాడి సోదరుడు లక్ష్మణుడిని నాతో పంపించు. ఈ విషయం ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఈ విషయంలో వశిష్ఠుడితో సంప్రదించి నువ్వు నిర్ణయం తీసుకో అంటాడు. అసలు వశిష్ఠుడితో సంప్రదించడం ఎందుకు? వచ్చాడు, ఈ చేతిలో కమండలం ఉంది, నీళ్లున్నాయి, ఆయన వినకపోతే నీళ్లతోటి శపించగలడు. అలా చేసిన లక్షణాలు ఇతపూర్వం చూశాము. మరి ఇక్కడ వశిష్ఠుడితో సంప్రదించి నిర్ణయం ఎందుకు తీసుకోమన్నాడు అంటే, ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన బ్రహ్మజ్ఞాని, బ్రహ్మర్షి అంటే బ్రహ్మమును తెలిసినవాడు. ఎవడు బ్రహ్మమును తెలియునో వాడు బ్రహ్మమే యగును, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అలాంటి వాడే వశిష్ఠుడు. కనుక నీకు రామతత్వం ఆయన చెబుతాడు, నేను చెప్పను అని రామతత్వాన్ని తెలుసుకునే అవకాశాన్ని వశిష్ఠుడి ద్వారా తెలుసుకోమని చెప్పాడు. అనేటప్పటికీ మళ్ళీ
రాముడి గురించి వశిష్ఠుడు చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? శృణురాజన్ దేవగుహ్యం గోపనీయం ప్రయత్నతః, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని దాచుకోవలసినటువంటి రహస్యం ఒకటి నీకు చెబుతా. రామో నా మానుషో జాతః పరమాత్మ సనాతన. రాముడేదో పుట్టాడు మనుషుడిగా అనుకుంటున్నావేమో, కాదు, సనాతనుడైన పరమాత్మ. భూమేర్భారావతారాయ, ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించటానికి బ్రహ్మణా ప్రార్థిత, బ్రహ్మతోటి ప్రార్థించబడినవాడు ముందు పురా సయేవ జాతో భవనే కౌసల్యాం తవానఘ మీకు కలిగాడు. త్వం తు ప్రజాపతి పూర్వం కశ్యపో బ్రహ్మణ సుతః కౌసల్యా చాద్ అదితిర్దేవమాత పూర్వం యశస్విని భవంతౌ తప ఉగ్రం వై తే పాధే బహుత్వత్సరం వృణిష్వ వరమిత్యుక్తే త్వం మే పుత్ర భావామల ఇది త్వయా యాచితోసౌ భగవాన్ భూతభావనః తదేత్యుక్త్వాద్య పుత్రాస్తే జాతో రామః స ఏవ హి. అయ్యా నువ్వేమో కశ్యప ప్రజాపతివి, మీ ఆవిడేమో అదితి, మీరిద్దరూ కలిసి ఓ భయంకరమైన తపస్సు చేశారు. ఆ సనాతనుడు మీకు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోవయ్య అంటే బాలభావాలతో నిన్ను చూడాలని కోరుకున్నారు. అది తీర్చడం కోసం మీ కడుపున ఇప్పుడు పుట్టాడు. పుట్టినవాడు వేరేవాడు కాదురా నాయనా, ఆ పరమాత్మయే. సరే నీకు వరం ఇచ్చానన్నాడు కదా, అందుకని ఇతి త్వయా యాచితో అని చెప్పి తదేత్యుక్త్వా అద్య పుత్రాస్తే జాతో రామ సయేవహి, ఆ పరమాత్మయే పుట్టాడు. శేషస్తు లక్ష్మణో రాజన్ రామమే ఏవా అనవజత జాతో భరత శత్రుఘ్నో శంఖచక్రే గదాభృత. ఇట్లా శంఖచక్రాలు భరత శత్రుఘ్నులు గారిని, లక్ష్మణుడు శేషుడని, ఈ విధంగా వివరాలన్నీ చెప్పి విశ్వామిత్రోపి రామాయ తాం యోజయితుమగ ఆగమతః ఏతద్ గుహ్యతమం రాజం న వక్తవ్యం కదాచన. ఏం చెబుతున్నాడు? జాతౌ భరత శత్రుఘ్నో శంఖచక్రే గదాభృత, బానే ఉంది. యోగమాయోపి సీతేతి జాత జనకనందిని. ఈ యోగమాయ పరమాత్మని దగ్గర రాముడుగా పుట్టాడు. సీత ఏమో అక్కడ యోగమాయ ఉంది, ఆవిడ సీతగా అక్కడ పుట్టి కూర్చుంది జనకనందినిగా. విశ్వామిత్రోపి రామాయ రాముని కొరకు తాం యోజయితుమాగత, వీళ్ళిద్దరిని కలపడానికి విశ్వామిత్రుడు వచ్చాడు. అంతేగాని యాగరక్షతో ఒక మిషరా నాయన అని చెప్పాడు. ఇది చాలా గుహ్యతమైన విషయం కనుక ఎక్కడ చెప్పవాకు అని కూడా చెప్పాడు. నా వక్తవ్యం కదాచన. అతః అందుకని ప్రీతేన మనసా పూజయిత్వ కౌశికం ప్రేషయస్వ రమానాథం రాఘవం సహలక్షణం. ఇక్కడ పెట్టాడండి వెలిక. అంచేతను ముందు విశ్వామిత్రుని పూజించి పంపించు. ఎవరిని? రమానాథం రాఘవం. ఆ పరమాత్మని దగ్గర రాముడుగా పుట్టాడు కూడా చూడు, అలాగాదు రమానాథం రాఘవం సహలక్షణం ప్రేషయ, ఇద్దరిని కలిపి పంపించవయ్యా అని చెప్పాడు. అని చెప్పి అట్లా వశిష్ఠుడు చెప్పబడిన తర్వాత సరే మిగతావన్నీ తీసుకెళ్తారు. ఆయన వెంటబెట్టుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత బల అతిబల ఉపదేశాలు చేయటము, బల అతిబల అనేటువంటి మంత్రాల్ని ఉపదేశం చేస్తాడు. తర్వాత గంగానది దాటేటప్పుడు తాటకావనం వస్తుంది. ఆ తాటకావనం దగ్గర ఈ బల అతిబల ఉన్నటువంటి విశేషం ఏమిటంటే దదౌ బలాం చాతి బలాం విద్యాం ద్వే దేవ నిర్మితే యయోద్గ్రహణ మాత్రేణ క్షుత్క్షామాది న జాయతే. ఆకలి దప్పులు దుర్బలత్వము ఈ బల అతిబల అనేటటువంటి మంత్రసిద్ధి కలిగితే ఉండవు. అంటే చేయబోయే అరణ్యవాసానికి కావలసిన మెటీరియల్ కూడా ముందే ప్రొవైడ్ చేశాడు. అట్లా బాధలు ఉండవు. తర్వాత వాళ్ళు గంగానదిని దాటి తాటకవనం ప్రవేశించారు. అప్పుడు విశ్వామిత్రుడు ఏమంటాడంటే అత్రాస్తి తాటకా నామ రాక్షసి కామరూపిణి బాధతే లోకమఖిలం జహితాం అవిచారయన్. ఇక్కడ ఈ అవిచారయన్ అన్న మాట ఎందుకు వెయ్యాలి?
అంటే స్త్రీ హత్య పాపము కదా. అయితే రాముడికి ఎక్కడ తెలుస్తుందండి అంటే చదువుకున్నాడు కదా, శాస్త్రాలన్నీ చదువుకున్నాడు, శాస్త్ర చర్చలు చేస్తున్నాడు, ఎవరెవరైతే మునులు వస్తే వాళ్ళతోటి శాస్త్ర చర్చలు చేస్తున్నాడు, తను వ్యాఖ్యానిస్తున్నాడని కూడా ముందు చెప్పబడింది. అంటే అతను కేవలం తెలుసుకొనుటయే కాక ఆచరణలో పెట్టుట, దాని యొక్క లోతును పారమ్యమును తెలిసి ఉండుట, శాస్త్రముల యొక్క పారమ్యములు కూడా తెలిసినవాడు కాబట్టి స్త్రీ హత్య నేరమని అని ఆగుతాడేమో అని అవిచారయన్ చంపేమన్నాడు. ఎందుకు? ఎవరిని? కామరూపిణి అయిన తాటకిని. నువ్వు ఇంకేం సంకోచించా హనుమంతుడు. అప్పుడు రాముడు ఏం చేశాట? తథేతి, అలాగే అన్నాడు. ఎందుకన్నాడండి? శాస్త్రాలు రావా? మరిచిపోయాడా? అంటే గురువాక్యంతో కర్తవ్యం. గురువు ఏది చెబితే పూర్వపర విచారణ చేయకుండా చేయాలి. అయితే ఆయన గురువు హోదాలో చెప్పాలి. అది అక్కడ చిన్న మెలిక ఉంది. ధనురాదాయ సగుణం రఘునందన టంకారమకరోత్తేన శబ్దేనాపూరయధ్వనం. ఆ వనమంతా కూడా ఆ శబ్దం అంతా నిండిపోయేలాగా ధనుష్టంకారం చేశాడు రాముడు. అయిన తర్వాత ఆ శబ్దం వినపడిన తర్వాత తాటకి దాన్ని సహించలేక ఎదురుపడింది. ఇక వచ్చి వీడి మీద పడబోతూ ఉంటే ఒక్కటే ఒక్క బాణంతో వక్షస్థలాన్ని ఛేదించాడు. తామేకేన శరేణ ఆశు తాడయామాస వక్షసి. అస్సలు శ్రమ పడకుండా ఆశు, ఏకేన శరేణ ఆశు. అసలు ఆశు అంటే కూడాను బాణం అని అర్థం ఉంది, కానీ శరము అని చెప్పేశాడు కాబట్టి 2 సార్లు శరం ఉండదు కాబట్టి ఇక్కడ ఆశు అంటే శీఘ్రముగా అని అర్థం చెప్పుకున్నాం. వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా అలా అవలీలగా చేసేటప్పటికీ ఆవిడకి శాప విముక్తి జరిగి ఆ పిశాచ రూపము పోయి తాటక రాముని కృపచే విముక్తిని పొందింది కాబట్టి సర్వాలంకార భూషితయే యక్షినిగా మారి రూపు దాల్చింది. అక్కడ ఆ రాముడికి ఆవిడ ప్రదక్షిణ చేసేసి తన దారిన తాను వెళ్ళిపోయింది అనేటటువంటి చెప్పాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడయ్యా అంటేట రామచంద్రుడిని బిగ్గరగా కౌగలించుకొని అతని శిరమును మూర్కొనెను అని రామలక్ష్మణుడు తాను గురువు కాగలిగినందుకు తన సౌభాగ్యానికి ఇంచుక తలుచుకొని పులకించిపోయాడు అంటారు. ఎందుకంటే పరమాత్మకి గురుత్వం వహించడం అన్నది చిన్న విషయం కాదు. ఆయన అవతారం ఎత్తాడు కాబట్టి ఒక అవకాశం వచ్చింది. అట్లా అనేక అస్త్రాలతోటి వాళ్ళు తీసుకుని ఆ సౌందర్య రాశిని వదిలేసి రాముడు ముందుకు సాగాడు అనేటువంటి విషయంతో 4వ సర్గను కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? అయోధ్యలో బయలుదేరారు, వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి? విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని సంరక్షించటానికి. ఆ విశ్వామిత్ర యాగ సంరక్షణ, మారీచ సుబాహుల యొక్క అణిచివేత, అహల్య శాప విమోచనము అనే పర్యంతము ఈ సర్గ జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మహాదేవుడు తత్ర కామాశ్రమే రమ్యే కాననే ముని సంకులే ఉషిత్వా రజనీమేకాం ప్రభాతే ప్రస్థితాశనై సిద్ధాశ్రమం గతాః సర్వే సిద్ధచారణ సేవితం విశ్వామిత్రేణ సంధిష్ట మునయస్తన్నివాసినః. అట్లా వాళ్ళు నెమ్మదిగా సిద్ధచారుల గణలతో సేవితుడి సిద్ధాశ్రమానికి చేరుకోవటం, అక్కడే విశ్వామిత్రుడు మునిజనాలతో కలిసి ఆ మిగతా ఏర్పాట్లు చేసుకోవటం. రామచంద్రుడు అక్కడ ఉండి మీరు ఇక మీ యజ్ఞ దీక్షను ప్రారంభించుకోండి, మేము చూసుకుంటాం మిగతా విషయాలని చెప్తారు. అలా ఆ యజ్ఞ కార్యక్రమం మొదలవుతుంది. మధ్యాహ్న సమయానికి మారీచుడు సుబాహుడు రావటము, వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తే రాముడు 2 బాణాలు తీసుకుని ఏకకాలంలో ఆకర్ణాంతం లాగి వదిలిపెడితే ఒకడు చావటం, ఒకడు వెళ్ళి సముద్రంలో పడటం. ఈ 2 ఏకకాలంలో జరిగిపోతాయి. తర్వాత ఆ క్రతువు చక్కగా జరుగుతుంది. దేవతలు పుష్పవృష్టిని కురిపించటము, అట్లా విశ్వామిత్రుడితోటి మంచి ప్రశంసలు పొందటం. విశ్వామిత్రుడు కూడా రాముణ్ణి తన ఒళ్ళోకి తీసుకుని భక్తిభావం ఉప్పొంగగా ప్రేమాశ్రువులతో ఆయన్ని అభిషేకిస్తున్న వాత్సల్యంతో స్వామిని మరొక్కసారి ఆలింగనం చేసుకున్నాడు. ఎంత అదృష్టవంతుడు. అట్లా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు.
వెళ్తూ 3 దినాలు అయిపోయింది అక్కడ గడిపేసిన తర్వాత వాళ్ళు రకరకాల కథలు చెప్పుకున్నారట, ప్రశస్తమైన పురాణ గాథలు అవన్నీ చెప్పుకున్న తర్వాత చతుర్థే అహని సంప్రాప్తే కౌశికో రామం అబ్రవీత్. 4 రోజులు అయితే 4వ రోజు చెప్పాట. ఎవరు? విశ్వామిత్రుడు. ఎవరికి? రాముడికి. రామ రామ మహాయజ్ఞం ద్రష్టుం గచ్చామహే వయం. ఇక్కడ మహాయజ్ఞం జరుగుతోందయ్యా, అది చూడటానికి వెళ్దాం. విదేహరాజనగరే జనకస్య మహాత్మనః తత్ర మాహేశ్వరం చాపమస్తి న్యస్తం పినాకిన ద్రక్షసిత్వం మహాసత్వం పూజ్యసే జనకేన చ ఇత్యుక్త్వా మునిస్తాభ్యాం యయో గంగా సమీపదం. 4 రోజుల తర్వాత 4వ రోజు నాన్న జనకుడు మహాయజ్ఞం చేస్తున్నాడు, శివుడు ఉంచవయ్యా అని చెప్పి న్యాసం చేసి, న్యాసం అంటే ఒక చోట ఉంచడం, ఇది మీ ఇంట్లో పెట్టుకోండి, బెయిల్మెంట్ అనమాట, పెట్టి వెళ్ళాడు. ఇక్కడ ఆ శివచాపాన్ని నువ్వు చూద్దువు గాని అని చెప్పి ఒక కారణం చూపించి అక్కడికి తీసుకెళ్ళటం మొదలెట్టాడు. ద్రక్షసిత్వం మహాసత్వం పూజ్యసేజనకేన చ ఇత్యుక్త్వా మునిస్తాభ్యాం యయో గంగా సమీపం. అట్లా వెళ్తూ ఉంటే గౌతమ ముని ఆశ్రమం వచ్చిందిట. అక్కడ రాముడు చూసి అన్నట్ట, ఈ ఆశ్రమంలో మృగాలు పక్షులు ఇతర జంతువులు కనపడట్లేదు, అంతా శూన్యంగా ఉంది, ఏమిటి పరిస్థితి అని అడిగితే, అయ్యా ఈ ఆశ్రమం పత్ర పుష్ప ఫలాలతో సంపన్నమై ఉండేది, చాలా సుందరమైనది, కానీ జీవులు ఎవరు కనిపించట్లేదు, ఇది ఎవరి ఆశ్రమం, ఏమిటి దీని విషయం చెప్పమంటే విశ్వామిత్రుడు అప్పుడు ఈ అగస్త్య వృత్తాంతము, ఇంద్రుడు రావటము, మునివరుడు గౌతముడు ఆ కథ అంతా చెప్పుకొస్తాడు. చెప్పిన తర్వాత గౌతమ శాపము ఇంద్రుడికి పెడతాడు. అట్లాగే క్రోధావేశంతో వాడిని ఎట్లా శపించాలో ఆ శాపం చేసిన తర్వాత భార్య అహల్యను చూసి, ఓ దుష్టురాలా, నిరాహార దివారాత్రం తప పరమమాస్థిత ఆతపాన్ అనిల వర్షాది సహిష్ణు పరమేశ్వరం జాయంతి రామమేకాగ్ర మనస హృది సంస్థితం నానాజంతు విహీనో అయమాశ్రమో మే భవిష్యతి. నువ్వు ఇట్లాంటి దుష్టచర్య జరిగింది కాబట్టి శిలగా పడి ఉండి ఇక్కడే నిరాహారమై ఎండకి వానకి గాలికి తడుస్తూ సదా హృదయస్థములో రాముణ్ణి స్మరిస్తూ ఉండు, రాత్రింబవళ్ళు అఘోరమైన తపస్సు చెయ్యి. అసలు అహల్య అంటే హల్యము కానిది, దున్నటానికి వీలు లేనిది. దున్నటానికి వీలు లేనిది భూమి కాదమ్మా, రాయి అని చెప్పడం కోసం అహల్య అన్నారు అంతే. అట్లా అయిన తర్వాత అప్పుడు రాముడు దశరథ కుమారుడిగా వచ్చి పరమాత్మ లక్ష్మణుడితో అనుజుడితో సహా వచ్చి నిన్ను తన పాదముతో స్పృశిస్తాడు, అప్పుడు నీకు పాప విముక్తి కలుగుతుంది, అప్పుడు మళ్ళీ నా దగ్గరికి రా, మళ్ళీ మనం యథేచ్ఛగా ఉందాము. అంటే ఎంతటి ఘోరమైన పాపానికైనా తపస్సు అన్నది నిష్కృతి. తపస్సుతో, దీర్ఘకాల తపస్సుతో ఎటువంటి పాపమునైనా క్షాళన చేసుకోవచ్చు అనే ఒక సూచనని మనం ఇక్కడ గ్రహించాలి. అయిన తర్వాత ఆ పాదరజను తగిలిస్తాడు అక్కడ. అయ్యా ఇప్పుడు ఆ బ్రహ్మపుత్రిక గౌతమపుత్రి అయిన అహల్యను ఉద్ధరించమని చెప్పి విశ్వామిత్రుడు చెబితే తన పాదాన్ని తగిలించటము, ఆవిడ శిలను మారి అహల్య తన రూపాన్ని తాను ధరించటము, నేనే రాముణ్ణి అని చెబుతాడు అక్కడ. ఎందుకంటే ఆయన చెప్పాడు రాముడు అనేవాడు వస్తాడని చెప్పాడు కదా, నువ్వు వెయిట్ చేస్తున్న రాముడిని నేనే రాముణ్ణి అని చెప్పేసి ననామ రాఘవో అహల్యాం రామో అహమీతి చాబ్రవీత్ తతో దృష్ట్వా రఘుశ్రేష్టం పీతకౌసేయవాససం. ఏమండి ఇక్కడ వచ్చిన వాడు రాముడు. ఈ రాముడు ఎట్లా ఉన్నాడు? ధనుర్బాణాలు ధరించాడు, సరే 2 చేతులు ఉన్నాయి, ఎందుకంటే 4 చేతులు వస్తే వద్దు అబ్బాయి 2 చాలని చెప్పి కౌశల్యం చెప్పింది, 2 ఉంచుకున్నాడు. నేనే రాముణ్ణి అని చెప్పాడు ఇక్కడికి వచ్చి. గౌతముడు ఏం చెప్పాడు? నాయన రాముడని పరమాత్మ రామరూపంగా దశరథుడు కొడుకుగా నీ దగ్గరికి వస్తాడు, అప్పుడు నీకు శాప విమోచనం అన్నాడు. అంటే ఇప్పుడు ఆవిడ ఎవరిని ధ్యానం చేసింది? పరమాత్మని తపస్సు చేసింది కనుక రాముడు ఏం చెప్తున్నాడు? నేనే రాముడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆవిడకి ఏం కనబడుతుంది? ఇక్కడ చూడాల్సిన విషయం అది.
ననామ రాఘవో అహల్యాం రామో అహమితి చాబ్రవీ తతో దృష్ట్వా రఘుశ్రేష్టం పీతకౌసేయ వాససం. అయితే ఆవిడేం చేస్తుందట, చూసింది అనట్లేదు ఇక్కడ, చూసినది, అహల్య చూసినది అనట్లేదు, దర్శించింది. ఏం దర్శించింది అంటే, చతుర్భుజం శంఖ చక్ర గదా పంకజధారిణం ధనుర్బాణధరం రామం లక్ష్మణేన సమన్వితం స్మితవక్త్రం పద్మనేత్రం శ్రీవత్సాంకితవక్షసం నీలమాణిక్య సంకాశం ద్యోతయంతం దిశో దిశః దృష్ట్వా రామం రమానాథం హర్ష విస్ఫారతే క్షణ గౌతమస్య వచః స్మృత్వా జ్ఞాత్వా నారాయణం పరం సంపూజ్య విధివద్రామ అర్ఘ్యాదిభిరనందిత. అయితే ఇట్లా పూజ చేశాను అంటే, ఆ గౌతముడు ఏ రూపంతో అయితే వర్ణించి చెప్పాడో ఆ రూపాన్ని రాముల్లో దర్శించింది ఆవిడ. అంటే ఆ మాటకు ఉన్నటువంటి విలువ, దాని మీద ఉన్న నమ్మకము, ఆ నమ్మకముతో చేసిన తపస్సు, ఆ తపస్సు యొక్క ఫలితంలో రాముడు వచ్చినట్టు అక్కడికి రావడం, వచ్చి ఆవిడని ఉద్ధరించడం, మళ్ళీ ఆ దృశ్యం కనబడటం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తోంది అయ్యా అంటే, అహల్య మేడము ఓ స్తోత్రం చేస్తోంది రాముడి. అహో కృతార్థాస్మి జగన్నివాసతే పాదాబ్జ సంలగ్న రజః కణానహం స్పృశామి యత్ పద్మజ శంకరా యత్ పద్మజ శంకరాదిభిర్ విమృగచ్చతే రంధిత మానసైః సదా అహో విచిత్రం తవ రామ చేష్టితం మనుష్య భావేన విమోహితం జగత్. ఇట్లా ఆవిడ యథా పాద పంకజ పరాగ పవిత్ర గాత్ర భాగీరథీ భవ విరించి ముఖానుపాతి సాక్షాత్ స ఏవ మమ దృగ్విషయో యదాస్తే కిం వర్ణ్యతే మమ పురాకృత భాగధేయం. అయ్యా, నీ చరణాలు తగలటం వల్ల పవిత్రమైనవి ఏమిటయ్యా అంటే ఒక లిస్టు చెబుతుంది. గంగానది పవిత్రమైంది, శివుడు పవిత్రుడయ్యాడు, బ్రహ్మ మొదలైన దేవతలందరినీ పవిత్రం చేస్తోంది. అలాంటి నీ పాదం నన్ను తాకిందయ్యా, నా కళ్ళకు కనపడుతోందయ్యా, సాక్షాత్తు నా కన్నులకి సాక్షాత్ సయేవ మమ దృగ్విషయో, నా దృష్టికి కనపడుతోందయ్యా. నా పురాకృత పూర్వ పుణ్య విశేషాన్ని ఏమని వర్ణించనయ్యా అని ఆమె స్తోత్రం చేస్తూ ఆ మానవ దేహంతో మర్చలోకంలో సంచరిస్తున్నటువంటి రామప్రభువుని ఆ విధంగా ఆ తల్లి దర్శించింది. స్వామి శృతులు కూడా మీ చరణ కమలాలని ధూళిని అన్వేషిస్తూనే ఉంటాయి కదా, అట్లాంటిది మీ నాభికంలో చూడండి బ్రహ్మదేవుడు ఏ విధంగా ప్రకటన, ఈ విధంగా ఆయన్ని స్తోత్రం చేయాల్సినవన్నీ చేసుకుంటూ వచ్చి, నా ఎదురుగా ఉన్నటువంటి ఈ రాముడు సాక్షాత్తు పరమాత్మ తప్ప మరి ఒకడు కాదు, ఇతడు పురాణ పురుషుడు. సోయం పరాత్మా పురుష పురాణ ఏక స్వయం జ్యోతిరనంత ఆజ్యః మాయాతనుం విలోక విమోహనీయాం ధత్తే పరానుగ్రహ ఏష రామః అని ఆ విధంగా ఆ పరమాత్మని స్తోత్రం చేస్తుంది. చేస్తూ ఇంకొక మాట అంటోంది, ఓంకారవాచ్యస్త్వం అంటే ఓంకారము యొక్క శబ్దము యొక్క వాచ్యముడు నీవు. ఓంకారము ఏది చెప్పబోతుందో అదే నీవు. రామ వాచమ విషయ పుమాన్ వాచ్య వాచక భేదేన భావానేవ జగన్మయ. వాక్కుకు అందని పరమపురుషుడివి, వాచ్యం అంటే శబ్దము అర్థము, ఈ భేదములతో నువ్వే ఈ సకల ప్రపంచానికి స్వరూపమై ఉన్నావు అని రామ లక్షణాన్ని మరొక్కసారి చెప్పింది. ఇక ఇంకో మాట ఉండేది, కార్యకారణ కర్తృత్వ ఫల సాధన భేదతః ఏకో విభాసి రామత్వం మాయయా బహురూపయా.
అయ్యా కార్యానివి నీవే, అంటే ఈ ప్రపంచము జగత్తు, కారణం కూడా నీవే. ఏమిటయ్యా అంటే మూల ప్రకృతివి. ఇందాక అమ్మవారేమో మూల ప్రకృతి నేను, ఆయన నిరంజనుడు అని చెప్పింది. మళ్ళీ ఈవిడేమంటోంది మూల ప్రకృతివి అంటోంది. అంటే మూల ప్రకృతికి నిరంజనుడైనటువంటి సోపాధిక బ్రహ్మమునకు అభేదమును తెలుసుకోండి అయ్యా. సరే, ప్రకృతి ఉంది, నువ్వు సృష్టిస్తున్నావు, మనకి ఏదో మెటీరియల్ ఉండాలిగా. ఒక వస్తువు ద్రవ్యం తయారు చేయాలంటే, ఫోన్ తయారు చేయాలంటే ఒక వస్తువు కావాలి. ఆ సాధనాన్ని కూడా నువ్వే. కార్య కారణ కర్తృత్వ ఫల సాధన, ఆ సాధనము నువ్వే, దాని ఫలము నువ్వే. అయినా ఇవేమి అంటున్నట్టుగా కూర్చునేటువంటి ఏకమైనటువంటి నిరంజనుడివి కూడా నీవే. నీ మాయతోటి మోహితమైన బుద్ధి కలవారు నిన్ను నీ తత్వత, నీ అసలు విషయాన్ని తెలుసుకోలేరు అనే విషయాన్ని అలా చెబుతూ ఇంకా అలా స్తుతి చేసుకుంటూ పోతుంది ఆవిడ. అహల్యయా కృతం స్తోత్రం యః పఠేత్ భక్తి సంయుత సముచ్యతే అఖిలై పాపై పరం బ్రహ్మాధి విగచ్చతి. పుత్రాద్యే పఠ్యతేద్భక్త్యా రామం హృది నిధాయ చ సంవత్సరేణ లభతే వంధ్యాపి సుపుత్రకం. ఇట్లా దాని యొక్క ఫలశ్రుతిని ఏమేమి జరుగుతాయి అని చెప్తూ, గొడ్రాలైన పిల్లలు కలుగుతారని, అలాగే సమస్త కోరికలు తీరుతాయని, బ్రాహ్మణుని వధించిన అంటే బ్రాహ్మణో గురుతల్ప గోపి పురుషస్తేయో సురా అంటే పంచమహాపాతకాలు చేసిన వాళ్ళకు కూడా ఇందులోంచి ఆ పాపాలు తొలగుతాయి అనేటటువంటి విషయాన్ని ఇందులో ఫలశ్రుతిగా చెప్పారు అహల్య స్తోత్రానికి. అక్కడితో పంచమ సర్గ పూర్తయి షష్ఠ సర్గల్లోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ రామచంద్రుణ్ణి తీసుకుని లక్ష్మణుడితో సహా విశ్వామిత్రుడు మిథిలా నగరానికి చేరుకున్నాడు. అక్కడ శివధనుర్భంగము, సీతారాముల కళ్యాణము. ఇక్కడ విశ్వామిత్రుడు మహాదేవుడే చెబుతున్నాడు మళ్ళీ, అయ్యా ఇట్లా జరిగింది. వాళ్ళు వెళ్తున్నప్పుడు బయలుదేరారు, వచ్చేటప్పటికి నావిక ఉవాచ. అక్కడ ఆ నది గంగ దాటడానికి నావికుడి దగ్గర వెళ్ళి దాటించబోయా అంటే, బాబు మాకు ఆల్రెడీ స్క్రోలింగ్ వచ్చేసింది టీవీ 9లో, నీ కాలు తగిలితే ఆవిడేమో మరి అహల్యాదేవి ఏదో మనిషి అయిపోయిందిట, రాయి మనిషి అయిందిట. రాయికి చెక్కకి పెద్ద రెండు తేడా లేదు, రెండు జడాలే కదా. ఇక్కడ ఇది నవ్వుకునే అంశమా, ఆయన జోకు వేశాడా, మన్ని ఆలోచించమన్నాడా? చిన్న ప్రశ్న. స్వామి క్షాళయామి తవ పాద పంకజం నాథ. ఇక్కడ నాథ శబ్దము చాలా కీలకమైనటువంటి పదం. నాథ అంటే భర్త, భరించువాడు, అంటే మనకి రక్షకుడు వాడు. ఒకటి. దారుదృషదోకి మంతరం మానుషీకరణ చూర్ణమస్థితే పాదయోరితి కథ ప్రథీయసి. అయ్యా నీ కాళ్లల్లో అదేదో ఏది ఆ చెక్కని ముట్టుకుంటే చెక్కని, రాయిని ముట్టుకుంటే రాయిని, మనుషుల్ని చేసే చూర్ణం ఏదో ఉందని అన్నారు. ఉన్న నా పడవ కాస్త నాశనం అయిపోతే నేను దీని మీదే భుక్తి, కనుక నీ పాదాలు కడిగిన తర్వాత ఎక్కిస్తా అంటాడు. రాయికి చెక్కకి తేడా లేదు అన్నాడు, అంటే రెండు జడాలు. నీ పాదాలకి జడమును మానుషీకరణ చూర్ణం ఉంది అంటున్నాడు. అంటే నీ పాదాలు తగులితే జడమునకు చైతన్యము కలుగుతుంది. ఎప్పుడు చైతన్యం కలుగుతుంది అంటే పరమాత్మ అస్తిత్వంతో చైతన్యం కలుగుతుంది. నీ పాదాలు పట్టుకుని కడిగితే ఈ అజ్ఞానము తొలగిపోయి జ్ఞానముతో పరమాత్మ యొక్క నిజతత్వ జ్ఞానం కలుగుతుంది అని చెప్పడమే ఈ నావిక పాదక్షాళన సందర్భంలో మనము తీసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇట్లా ఈ విధంగా కాళ్ళు కడగటము, ఆ తర్వాత ఇవన్నీ మిగతా మాటలన్నీ మామూలుగా మాట్లాడతారు. వాళ్ళు విదేహ నగరానికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు రావటం వినంగానే మరి ఋషి వచ్చాడు, బ్రహ్మ ఋషి వచ్చాడు. ఎదురు వెళ్ళారు, వాళ్ళందరికీ ఇచ్చారు. ఇచ్చి చెబుతున్నాడు,
మరి విశ్వామిత్రుడు వచ్చాడు, వాళ్ళ వెనకాల ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక్కడ కలపాల్సిన బాధ్యత ఒకటి ఉంది. దీనికి పెళ్లి సంబంధం మాట్లాడే పెద్ద మనిషి అయినప్పుడు అందుకని చెబుతున్నాడు. ఈ అబ్బాయి ఉన్నాడే, దేవకుమారులో ఉన్న ఇద్దరు ఎవరు అనుకుంటున్నావు? నరశ్రేష్ఠులు. ఎవరి కుమారులు? దశరథుడి కుమారులు. నరనారాయణలో ఉన్న ఈ విధంగా వాళ్ళు ఆయన అడగటము, వీళ్ళు సమాధానం చెప్పుడు నా యజ్ఞ సంరక్షణార్థం వచ్చారు. ఆయన శక్తి అందరికీ తెలుసు. అలాంటి నా యజ్ఞ సంరక్షణార్థం వచ్చారు అంటే చెబుతున్నది జనక మహారాజుకి. కనుక రాజుకి కావలసింది ఏమిటి? క్షాత్రము. ఆ క్షాత్రాన్ని నిరూపించే వాక్యం మొదలుపెట్టాడు చెప్పడం. నా యజ్ఞాన్ని సంరక్షించడానికి వచ్చారు. నా ప్రేరణతో మహాపరాక్రమశాలి అన్నాడు. ఒక్క బాణంతో తాటకిని చంపేశాడు. అసలు తాటకి దాని గోలంతా అందరికీ తెలిసిందేగా, మరి ఎంత ఇబ్బంది పెడుతుందో. ఒక్క బాణంతో చంపాడని చెప్పి ఆ కెపాసిటీ. అసలు పెళ్లి కొడుకుని ఎట్లా పరిచయం చేయాలో చెప్పేస్తున్నాడండి. విశ్వామిత్రుడు ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టాడు ఇక్కడ అని చెప్పుకొస్తున్నాడు. తర్వాత నా ఆశ్రమానికి వచ్చాడండి. యజ్ఞాన్ని చేస్తున్నాడు. సుబాహుని మారీచుని వాళ్ళందరినీ మతి మార్చేశాడండి. మారీచుడిని సముద్రంలో పడగొట్టాడండి. అంటే 1000 యోజనాల తర్వాత పడగొట్టాడండి. అంటే ఆయన యొక్క పరాక్రమం. ఆ తర్వాత ఇంతే కాదు, మన వాడికి ఇంకా శక్తులు ఉన్నాయి, అతీంద్రియ శక్తులు. ఏమిటవి? గౌతమి తటంలో గౌతమ మహర్షి యొక్క భార్యని ఆ రాయి నుంచి మళ్ళీ స్పర్శతో ఇది చేశాడంటే దైవీక శక్తులు కూడా ఉన్నాయి ఏం చెప్పేసి అలా అర్థించారని ఆ వివరాలని చెప్పుకొస్తే, విశ్వామిత్రుడు అనగానే వెంటనే ఆయన జనక మహారాజును రామలక్ష్మణులు కూడా పూజార్హులుగా తెలుసుకొని వారిని విధి విధానముగా పూజించను. లేకపోతే మనకు ముందు బచ్చ వాళ్ళకి పూజించడం ఏమిటి? కనుక వాళ్ళకి పూజార్హులుగా తెలుసు. ఎందుకు తెలుసుకుంటే అహల్య వృత్తాంతంతో వాళ్ళకి పూజార్హత స్థానాన్ని ఆయన గమనించడం, ఇవన్నీ తెలుసుకుని చేశాడు. అయిన తర్వాత ఆ ధనువును చూపించబోయా అంటారు. చూపిస్తాడు. సార్ ఆ ధనువును ఎత్తుకోవటం, వెంటనే దాని మీద చెయ్యి వేయటం, మిగతావన్నీ మనకి తెలిసిన కథే. అందులో కొత్తగా విషయంగా చెప్పిందే లేదు. ఆ కథని కొంచెం ముందుకు నడిపిస్తారు. ఈ విధంగా షష్ఠకాండ పూర్తవుతుంది. పెళ్ళి అవుతుంది. అక్కడ కూతురికి చెప్పాల్సినటువంటి విషయాలన్నీ, అమ్మ అత్తమామలు చేయించుకో, సదా చూసుకో, రాముడిని జాగ్రత్తగా అనుసరించుంటూ, పతివ్రత ధర్మాలు ఇవి ఇట్లా అని చెప్పాల్సిన అనేకమైనటువంటి సద్విషయాలన్నీ, అంటే ఒక తండ్రి ఒక కూతురికి చెప్పాల్సినటువంటి ఒక తల్లిదండ్రులు తమ పిల్లకి ఇగో ఏమన్నా మీ ఆయన అంటే వెంటనే నాకు SMS పెట్టు, నేను వెంటనే ఫోన్ చేస్తా, నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి నేను చూసుకుంటా వాడి సంగతి. ఇవి కాదు చెప్పాల్సింది. ఏం చెప్పాలి, ఎలా పిల్లల్ని చూసుకోవాలి అనేటువంటి అంశాలను వివరంగా ఇక్కడ చెప్పుకుంటూ వస్తారు. ఈ విధంగా షష్ఠ సర్గ పూర్తయిన తర్వాత సప్తమ సర్గలో పరశురాముడు రావటం. పరశురాముడు ఆవేశావతారం అంటారు. ఆ ఆవేశం వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటారు. మిథులకు బయలుదేరుతారు, ప్రయాణం అవుతారు. వచ్చిన తర్వాత మిగతా కథ అంతా చెప్పుకుంటూ ఆ రాముడిని ఏ విధంగా పరశురాముడు వచ్చాడు, ఆయన ఏ విధంగా అడ్డు పెట్టాడు అన్న వివరాలను చెప్పిన తర్వాత ఆయన యొక్క శక్తిని ఉపసంహరించటము, తర్వాత ఆయనకి ఉపదేశం చేయడము, తర్వాత ఆయన చేత ఎక్కడెక్కడ ఏ విధంగా తపస్సు ఆచరించాలి, ఏ విధంగా చేయాలనే విషయాలన్నీ వివరాలు చెప్పడము, అవన్నీ చెప్పిన తర్వాత ఇక మళ్ళీ భగవంతుడు తన యొక్క విషయాన్ని చెబుతూ, ఈ దేహము మనిషి అంటే రాముడి నేనే, విష్ణు మహావిష్ణువు నువ్వే, బ్రహ్మ ప్రార్థనతో పుడిమి రావడం, ఇవన్నీ వచ్చిన మళ్ళీ ఒక రివ్యూ లాగా చేసుకుని మాయ అంటే ఏమిటి, అవిద్య అంటే ఏమిటి, తర్వాత జీవుడు అంటే ఏమిటి, దేహం అంటే ఏమిటి, మనస్సు ఏమిటి, ప్రాణం ఏమిటి, ఇంద్రియం ఏమిటి, ఈ వివరాలన్నీ కూడా చెప్పుకొచ్చి నేను కర్తని కాదు భోక్తని కాదనే మరొక్క విషయాన్ని మరొకసారి చెప్పి ఆత్మతత్వాన్ని మరొకసారి సంక్షిప్తీకరించి వివరించుకుంటూ వచ్చి ఈ సర్గని పూర్తి చేస్తారు. ఈ విధంగా అయోధ్యలో రాముడు సీతాదేవితో కలిసి విరాజిల్లుతున్నాడు. బ్రహ్మాది సకల లోక నాయకులు, ప్రసిద్ధులైనటువంటి గుణములు కలిగిన వాడు, అఖండమైన కీర్తిని అఖిల లోకములందు కీర్తించబడేవాడు, ఎంత తిలకించినా చూడముచ్చట గొలిపడి ఊట జలముల వలె పొంగి వచ్చడి ఆనంద రాశిని చిందించెను, అఖండమైన ఆనందమూర్తి అతడు అని మరొక్కసారి పరబ్రహ్మ యొక్క స్వరూప లక్షణాన్ని మరొక్కసారి ఇక్కడ ఉటంకించి ఈ సర్గని సమాప్తి చేశారు. దీంతోటే బాలకాండ కూడా పూర్తి అవుతుంది. ఆ విధంగా యథామతి ఆ భగవంతుడు అమ్మవారు నా యందు ఉండి పలికించిన విధంగా అధ్యాత్మ రామాయణంలోని బాలకాండ గురించి 4 మాటలు చెప్పే ప్రయత్నం చేశాను.
గుణదోషాలు ఎప్పుడూ ఉంటాయి. గుణాలన్నీ గురువులవి, దోషాలన్నీ నావి. ఇది మళ్ళీ చెప్పుకోక్కర్లేదు. అయితే ఇక్కడ నాకు ఆనందం కలిగించే మరొక విషయం ఏంటంటే, ఈ సప్తాహమును మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి స్మృత్యర్థముగా అంకితమిస్తూ చేయడం అన్నది ఒక గొప్ప విశేషం. కారణం ఏంటంటే, వారు ఈ మధ్య బ్రాహ్మీభూతులయ్యారు. ఏవండి ఇది ఎత్తులకు కదా మారుతారు, మీరు ఈయనకి వాడారేంటి అంటారు. జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారే, మేము కాషాయం కట్టుకున్న యతీశ్వరుడు, నువ్వు తెలుపు వస్త్రాలు కట్టుకున్న యతీశ్వరుడు అని చెప్పి ఆయన్ని అన్నారని, పెద్దలు అన్నారని వాళ్ళ పిల్లల ద్వారానో లేకపోతే భక్తుల ద్వారానో నేను విన్నాను. కాబట్టి విన్నది విన్నట్టుగా ఇక్కడ అన్నాను. కనుక వారు ఈ మధ్యనే మహానిష్ఠావనం జరగటంతో వారి స్మృత్యత్వం ఇది చేయటం అనేది చాలా గొప్ప విశేషము. కనుక ఒక పక్కన ఆయన కూర్చుని వెనకాల మాట్లాడాడు, ఇటు పక్కనైనా సరే నా కదరా బాబు నువ్వు అక్కడిక్కడ తప్పులు చదువుతావో నేను చూసుకుంటా అని చెప్పి రాముడు ఇటు కూర్చున్నాడు. కనుక కుడియడంగా తప్పు లేకుండా చెప్పానేమో అని నేను అనుకుంటూ ఉంటాను. ఒకవేళ తప్పులు దొరికితే ఏమీ మొహమాట పడద్దు, అవన్నీ నావే. ఏమైనా మంచి విషయం వచ్చుంటే వారి ఆశీర్వచన ఫలంగా భావించి స్వీకరించాలని ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తూ ఈనాటి కార్యక్రమానికి స్వస్తి. శ్రీ ఎన్వి వెంకటకృష్ణ గారు చక్కగా బాలకంగా అవతారిగా ఆయన స్వతహా మీలో నుంచి ప్రారంభమైంది. భాగంగా ఆయన ఆయన అవతారిగా వైశిష్టపరిచి శ్రీమతి సవివరంగా అందజేశారు. బాలకంగ నుంచి మీరు రాగారు. ఈ మొత్తం 7 రోజుల సప్తాహము ప్రారంభోపన్యాసం చేసిన హైదరాబాద్ నుంచి విచ్చేసిన వెంకటకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక విధంగా ఏంటంటే మీకోసమే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వేదిక మీద ఈ కరోనా కష్టలేదు కాబట్టి మీరు వచ్చినందుకు అంత దూరం నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాయత్రి గౌరవ ఈ కార్యక్రమ నిర్వహణ మీకు చిన్న సహకారం అందించవలసిందిగా రామకృష్ణ బాబు గారిని